ఈరోజు లీడర్షిప్ సిరీస్లో ఫస్ట్ స్పీకర్ ఆయన వచ్చారు. వారు ఎంత మంచివారంటే ఆయన ఇన్ మై డెఫినేషన్ శ్రీరామచంద్రుడు ఎంత మంచివాడో ఏఎస్ మూర్తి గారు అంత మంచివారు అనమాట. దట్స్ మై డెఫినేషన్. ఈజ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆర్ఈసి వరంగల్లో ఆయన గ్రాడ్యుయేషన్ చేశారు ఇంజనీరింగ్లో. ఐటీ ఇండస్ట్రీకి ఆయన ఒక డెమీ గాడ్. అంటే ఈజ్ అమాంగ్ ద ఫస్ట్ ఫ్యూ పీపుల్ హూ టుక్ అప్ ఐటీ ఇండస్ట్రీ యాజ్ ద ప్రొఫెషన్. సత్యం కంప్యూటర్స్ ఒక చిన్న సంస్థ కింద ఉన్నప్పటి నుంచి అది తిరిగి పెద్దదై నేను అక్కడే రిటైర్ అవుతాను, ఐ డోంట్ వాంట్ గో ఎనీవేర్ అని అక్కడే ఉన్నారు. ఆయన తలుచుకుంటే ఎక్కడైనా రిటైర్ అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. మంచి వ్యక్తి, మంచి వక్త, ఈ రెండు ఉండడం చాలా కష్టమైన విషయం. మంచి వ్యక్తి, మంచి వక్త. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఒక టైం 6 o'clock వస్తానంటే 6 o'clock ఇట్లా వాచ్ చూసుకోవచ్చు అనమాట. మనం అలా వస్తారనమాట. దట్ ఈస్ అలా వీరి నుంచి నేను స్ఫూర్తి పొందాను. హ్యూమన్ రిలేషన్స్, హెచ్ఆర్ అంటే ఈ రోజున హ్యూమన్ రిసోర్సెస్ అని అందరూ అనుకుంటారు మీరందరూ. బట్ మై డెఫినేషన్ టు హెచ్ఆర్ ఈజ్ హ్యూమన్ రిలేషన్షిప్. పక్క వ్యక్తితోటి మన మనసు విప్పి ఎంత బాగా మాట్లాడగలుగుతాం, పక్క వ్యక్తిని చూసి మనం ఎన్నిసార్లు నవ్వగలుగుతాం. దట్ ఫీల్ ఆఫ్ ఎ టచ్. ఎవరినైనా సరే ఒక చిన్న టచ్ చేస్తే ఎంత బాగుంది. లిఫ్ట్ బాయ్ అవ్వచ్చు, మన డ్రైవర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆ ఫీల్ ఆఫ్ ఎ టచ్ ఎలా ఉంటుందని నేను చూశాను. ఐ హ్యాపెన్ టు వర్క్ విత్ హిమ్ ఫర్ 4 years. ఆయన ఇంటరీమ్ CEO ఆఫ్ సత్యం కూడా పనిచేశారు. అంతమించి నా పర్సనల్ ఫ్రెండ్ ఆయన. ఈజ్ లైక్ ఎల్డర్ బ్రదర్ టు మీ. నేను ఆయన నుంచి నేర్చుకుంది ఏంటంటే, చెరగని చిరునవ్వు అవన్నీ అంటున్నారు కదా, కోపం రాదు, సౌమ్యంగా ఉంటారు, అందరితో నవ్వుతో మాట్లాడతారు. నాకు నేర్పించిన ఆయన మూర్తి గారు. దట్స్ ద సో ఐ రిక్వెస్ట్ శ్రీ ఏఎస్ మూర్తి గారు, ఏ శ్రీనివాస్ మూర్తి గారు, as we proudly say, to come on here. It's wonderful having you here, sir. It's our privilege. All the youngsters, all of them are fortunate to listen to you. ఆయన మనకి కొంత ఆయన మనసులోని భావాలు చెప్తారు. దెన్ ఇట్ విల్ బి ఫాలోడ్ బై ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఏఎస్ మూర్తి గారు ఇప్పుడు ఆయన ఇష్టం, వాట్ ఎవర్ టాపిక్ హీ టేక్స్. ఆయన ఓ పుస్తకం చదివితే ఎంత ఆనందమో, మూర్తి గారితో 10 నిమిషాలు మాట్లాడితే అంత ఆనందం ఉంటుంది. అంటే ఆల్ ఆఫ్ us are going to enjoy and then get enlightened by his speech. Thanks అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరితోటి ఈ నెక్స్ట్ సుమారుగా 1 hour ఆర్ సంథింగ్ లైక్ దాట్ మనం అంతా కలిసి కాసేపు మాట్లాడుకుంటాం. నాకు తెలిసింది, నేను నమ్మింది ఏదన్నా ఉంటే కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. ప్రదీప్ గారు నాకు ఆల్మోస్ట్ ఒక 12-13 సంవత్సరాల నుంచి చాలా ఇష్టమైన వ్యక్తుల్లో ఇష్టమైన వ్యక్తిగా, మనసు పంచుకునే మనిషిగా, కొన్ని నెలలు ఒక్కొక్కసారి మాట్లాడుకోకపోయినా కూడా ఒక 6-7 నెలల తర్వాత ఒక్కసారి కలుసుకొని 5 minutes ఉన్నా కూడా ఆ గ్యాప్ వచ్చింది అన్నటువంటి భావాన్ని రానివ్వకుండా మేమిద్దరం ఈ 12-13 సంవత్సరాలు కలిసిమెలిసి ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా, బ్రదర్స్ కన్నా ఎక్కువగా కలిసి ఉన్నాం. పొద్దున్నుంచి ఆయన మీతో చాలాసార్లు మాట్లాడి ఉండొచ్చు. నేను ఈ నెక్స్ట్ 1 hourలో బేస్డ్ ఆన్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, లాస్ట్ ఒక 35-36 సంవత్సరాలుగా నేను నా వృత్తిరీత్యా ఐటీ కంపెనీస్లో పనిచేస్తున్నాను. ఐటీ కంపెనీస్ గురించి అందరికీ ఐడియా ఉంది కదా, సాఫ్ట్వేర్ కంపెనీస్ అనమాట. ఈ 35-36 సంవత్సరాల్లో నేను మామూలుగా జాబ్స్ మారుతూ ఉంటారని వినే ఉంటారు. ఒక జాబు బాగాలేకపోతే ఇంకో జాబు. మామూలుగా 35 ఏళ్ళు పనిచేసిన తర్వాత అంటే ఎవరితోనో మాట్లాడితే జనరల్గా కనీసం ఎన్నిసార్లు మారి ఉండొచ్చు అని మీరు అనుకుంటారు? కనీసం అబౌవ్ 5 times, 4 times. నేను ఒకసారి మారాను ఈ 35 సంవత్సరాల్లో. అంటే అది చప్పట్లు కొట్టించుకోవాల్సిన విషయమో తెలియదు, కానీ జనరల్గా నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ విషయంలో. ఒకటి, ఫస్ట్ నా ఎంటెక్ అయిపోగానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో TCS అన్న పేరు విన్నారా? దాని ఎక్స్పాన్షన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అన్న కంపెనీలో 1981 July 20th నేను ఐటీ రంగంలో స్టార్ట్ చేశాను. అక్కడ 13 ఏళ్ళు ఉన్నాను, సుమారుగా 12.5 సంవత్సరాలు ఉన్నాను. ముఖ్యంగా అక్కడి నుంచి నేను ఇందాక ప్రదీప్ గారు చెప్పినట్టు సత్యం కంప్యూటర్స్లోకి మారటానికి మెయిన్గా
కారణం మన రాష్ట్రానికి రావచ్చు అనేటువంటి ఆనందం అన్నమాట. అంతలో నేను చేరినప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఇప్పుడైతే ఐటీ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి అంటే మీకు సుమారు ఎన్ని అని అనిపిస్తాయి? కొన్ని మన ఇండియాలోనే కొన్ని వేలు ఉన్నాయి, కనీసం 1000 ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైనవి పెద్దవి అని చూసుకుంటే కనీసం ఒక 10 ఉన్నాయి. వాటన్నిటి పేర్లు కూడా మీకు చాలా వరకు తెలిసే ఉంటాయి. టీసీఎస్ అని, ఇన్ఫోసిస్ అని, విప్రో అని, హెచ్సిఎల్ అని, టెక్ మహీంద్రా అని, మీరు పేర్లు వినే ఉండి ఉంటారు కదా. సుమారుగా ఇప్పుడైతే సుమారు మోర్ దెన్ 1000 ఉన్నాయి. ఒక 35 లక్షల మంది ఈ ఐటీ కంపెనీస్లో పనిచేస్తున్నారు మన దేశంలో. మీలో ఎవరైనా ఐటీ కంపెనీస్లో పనిచేస్తున్నారా ప్రస్తుతానికి? ఓకే. ఇప్పుడు పనిచేయకపోయినా కొద్ది రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత తప్పకుండా చాలామంది ఐటీ కంపెనీస్లో పనిచేస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మొత్తం మన చుట్టూ జరుగుతున్న విషయాలన్నీ కూడా టెక్నాలజీతో బాగా ముడిపడి ఉన్నాయి. అన్నీ కూడా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా, ఒక బ్యాంకింగ్ కంపెనీ అయినా, ఒక రిటైల్ కంపెనీ అయినా, ఏదన్నా టెలికమ్యూనికేషన్ కంపెనీ అయినా కూడా అన్ని కంపెనీస్లో కూడా ప్రస్తుతం టెక్నాలజీ అనేది ముడిపడి ఉన్నది. అది మీరు గమనించే ఉంటారు. టెక్నాలజీ అంటే ఏమిటి? టెక్నాలజీ అంటే మీకైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చా? మీరు ఏమన్నా సి అని, C++ అని, జావా అని మీరు ఎప్పుడన్నా ఏదైనా కోడ్ చేయబోతున్నారా అనేటువంటి విషయాల గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఐటీ కంపెనీస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఏదో ఒక లాంగ్వేజెస్, డేటాబేసు ఇట్లాంటివన్నీ చేస్తేనే ఐటీ ఇండస్ట్రీస్ ఉండాలని ఏమీ లేదు. బీపీఓ కంపెనీస్ గురించి విన్నారా? బీపీఓ కంపెనీస్ కూడా ఈ ఐటీ కంపెనీస్, టెక్నాలజీ కంపెనీస్కి సంబంధించినవే. సాధ్యమైనంత వరకు ఈ రోజున ఎట్లా వీళ్ళని రిఫర్ చేస్తున్నారంటే ఐటీ అండ్ ఐటీఈఎస్ కంపెనీస్ అంటున్నారు. ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అని. అయితే ఎనేబుల్డ్ సర్వీసెస్లో ఈ బీపీఓ కంపెనీస్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ రోజున 35 లక్షల మంది ఇండియాలో ఈ ఐటీఈఎస్ రంగంలో ఉన్నారు. వీటన్నిట్లో పెద్ద కంపెనీ, అతిపెద్ద కంపెనీ యాజ్ ఆఫ్ టుడే ఏదో మీకు తెలుసా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంతమందికి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు అనేది ఒక క్రైటీరియా అనుకుంటే, ఈ రోజున టీసీఎస్లో 3,60,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక కంపెనీలో 3,60,000 మంది. వీటిలో మామూలుగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కానీ, ఒక టెలికమ్యూనికేషన్స్ కంపెనీలో కానీ ఎవరన్నా ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు అంటే అందులో చాలామంది నాన్ టెక్నికల్ వర్కర్స్ కేటగిరీలో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ ఐటీ కంపెనీస్లో ఎవరన్నా మా కంపెనీలో 3.5 లక్షల మంది ఉన్నారు అంటే ఆల్మోస్ట్ 95% ఆఫ్ దట్ పీపుల్ వాళ్ళు ఇంజనీర్స్ అనమాట. అంటే ఇది వర్కర్ కేటగిరీ ఉండదు. ఇప్పుడు ఐటీ కంపెనీస్లో పనిచేస్తున్నారు అంటే వాళ్ళు కనీసం బీటెక్కో, ఎంసీఏనో, ఎంటెక్కో, ఎంఎస్ఓ, పిహెచ్డీనో అటువంటివి ఉంటాయి. సో ఒక కంపెనీలో ఒక 3,60,000 మంది ఉన్నటువంటి ఒక టీసీఎస్ లాంటి కంపెనీ ఉంది అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హై ఎండ్ జాబ్స్లో ఉంటారు. వాళ్ళంతా చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు అనేది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ నెంబర్లు చెప్తున్నాను అంటే, ఒక 35 ఏళ్ల క్రితం నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు 2 కంపెనీలు ఉండేవి. మొత్తం ఐటీ ఇండస్ట్రీ మొత్తంలో 2 కంపెనీలు. ఆ 2 కంపెనీల్లో ఒక కంపెనీ టాటా కన్సల్టెన్సీ అయితే ఇంకో కంపెనీ పేరు టాటా బర్రోస్ లిమిటెడ్, టీసీఎస్, టీబీఎల్. 2 కూడా టాటా కంపెనీసే. ఈ 2 తప్ప ఇంకా ఐటీ ఇండస్ట్రీ లేదు, ఇంకే కంపెనీస్ కూడా లేవు మీరు చేరాలన్నా కూడా. ఇది ఒకటి. 2, ఇప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజెస్ని మనం ఏదైతే అనుకుంటున్నామో, ఇప్పుడు ఒక హైదరాబాద్ అన్న సిటీ, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఈ గ్రేటర్ హైదరాబాద్ అనే చోట ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? కనీసం ఒక 150 ఇంజనీరింగ్ కాలేజెస్ ఒక సిటీలో ఉన్నాయి. మేము చదువుకొని ఉద్యోగానికి వచ్చేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ సంఖ్య ఎంతో తెలుసా? జస్ట్ 6. ఒక 6 7 కాలేజెస్ మొత్తం ఇంజనీరింగ్ ఉండేది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు టీసీఎస్ లాంటి కంపెనీలు, ఐటీ ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళి అక్కడున్న బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ అని పేరు మీరు వినే ఉంటారు, అందరూ వినే ఉంటారు కదా. ఆ క్యాంపస్ రిక్రూట్మెంట్లో టీసీఎస్ లాంటి కంపెనీలు ఒక సంవత్సరానికి ఎంతమందిని హైర్ చేస్తారో తెలుసా? సుమారుగా ఆల్మోస్ట్ ఒక 40,000 మందిని హైర్ చేస్తారు వాళ్ళు. ఒక 30,000-40,000 మందిని. ఎందుకు ఇన్ని కాలేజెస్ ఉన్నాయి ఇండియా మొత్తంలో? ఇంజనీరింగ్ కాలేజెస్ సుమారు 2,800 ఉన్నాయి యాజ్ ఆఫ్ టుడే. ఓకే. సో మొత్తం కూడా ఇట్లా పెరిగిపోతుంది. ఇదంతా కూడా లాస్ట్ 3-3.5 దశాబ్దాల్లో జరిగినటువంటి డెవలప్మెంట్. ఈ ఐటీ ఇండస్ట్రీ గురించి ఎందుకు చెబుతున్నారంటే, ఒకటి నేను అక్కడే పనిచేస్తాను కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే అదొకటి. నెంబర్ 2, భారతదేశానికి ఈ రోజున ఒక గర్వకారణంగా ఉండటానికి
భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం మిగతా ప్రపంచం మొత్తానికి చేస్తున్నటువంటి అనేక సర్వీసెస్, అనేక సేవల్లో ఈ ఐటీ సేవలు అనేది చాలా ప్రధానమైనటువంటి విషయంగా ఉంది. ఇప్పుడు మన ఎకానమీ అనేది పడిపోయినా బాగా ఉన్నా ఏది జరిగినప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళకి కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యధికంగా చదువుకున్నటువంటి ఇంజనీర్స్లో వాళ్ళు చేస్తున్నటువంటి ఐటీ సర్వీసెస్ లేకపోతే ఇప్పుడు వాళ్ళు కంప్యూటరైజేషన్ అనే పేరుతోటి ప్రతి కంపెనీలో ఉన్నవి ఏవి కూడా పనిచేయవు అనేది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మా కంపెనీ ఉందనుకోండి, ఇప్పుడు నేను టెక్ మహీంద్రా అన్న కంపెనీలో ఉన్నాను. ఆ కంపెనీలో మాకు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు అంటే సుమారు ఒక 800 మంది కస్టమర్స్ ఉన్నారు. ఈ 800 మంది కస్టమర్స్ కలిసి ఒక సంవత్సరంలో ఎంత ఆదాయాన్ని ఇస్తారు అని ఒక ప్రశ్న అడిగారు అనుకో. మీరు చూస్తూనే ఉంటారు, ఎప్పుడప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ అని పేపర్స్లో వస్తూ ఉంటాయి. ఈ క్వార్టర్లో ఎంత చేశారు, మొత్తం ఎంత రెవెన్యూ సంపాదించారు అని చూస్తే, ఇప్పుడు మా కంపెనీ గురించి టెక్ మహీంద్రాలో ఒక 109,000 మంది ఉన్నారు. 109,000 మంది అంటే 1,09,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇందాక టీసీఎస్లో 3,60,000 మంది ఒక ఫిగర్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వీటిని చాలామంది మీరు చాలాసార్లు పేపర్స్లో డాలర్స్లో రాయటం అనేది చూస్తుంటారు. ఇది ఒక $1 బిలియన్ కంపెనీ అని, ఇది ఒక $1 మిలియన్ కంపెనీ అని. అంటే ఈ లక్షలు కోట్లు అనేది మన ఇండియాలో మనం మాట్లాడుకునేది అయితే, ఎక్కువగా ఐటీ కంపెనీస్ మాట్లాడుకున్న ప్రతిసారి మాది $10 బిలియన్ కంపెనీ, మాది $4 బిలియన్ కంపెనీ అని చెప్పడానికి మెయిన్ కారణం ఏమిటి అంటే, ఈ కంపెనీస్ ఈ 35 లక్షల మంది భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చేసే ఐటీ సేవలు ముఖ్యంగా చేస్తుంది విదేశాల్లో ఉన్నటువంటి కస్టమర్స్కి. ఇప్పుడు వీళ్ళకి వచ్చేటువంటి ఆదాయం మొత్తంలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూ బయట కంట్రీస్ వాళ్ళకి వస్తుంది, ఎంత పర్సెంట్ ఇండియా కస్టమర్స్కి వస్తుందని చూస్తే, ఇండియా కస్టమర్స్ నుంచి వచ్చేది చాలా 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 తక్కువ. పర్సంటేజ్లో చెప్పాలంటే ఓన్లీ 3% టోటల్ రెవెన్యూలో ఇండియన్ కస్టమర్స్ నుంచి వస్తే 97%, 97% ఈ కంపెనీలు అన్నీ ఏవైతే చేస్తాయో అవన్నీ కూడా విదేశాల నుంచి వస్తాయి. విదేశాల్లో ఉన్నటువంటి కస్టమర్సు వాళ్ళకి అంతంత బాగా చదువుకున్నటువంటి మనుషులు లేకపోవటం వల్ల ఇంత పెద్ద పెద్ద నెంబర్స్లో వాళ్ళు ఇండియాకు వచ్చి, ఇండియాలో మన కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ అని మనకు బాగా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణగా చెప్పాలంటే, అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అంటే, ఫ్రెష్గా అప్పుడే ఇంజనీరింగ్ అయిపోయింది, వాడికి జాబ్ వచ్చింది అంటే, అక్కడ వాళ్ళ మినిమం శాలరీ పర్ ఇయర్ $60,000. $1 అంటే ఎన్ని రూపాయలు? సుమారు $70 అని అనుకుంటే లెక్కకి $60,000 పర్ ఇయర్ అంటే ఎన్ని లక్షల రూపాయలు పర్ ఇయర్? 42 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి ఫ్రెష్ ఇంజనీర్కి. అది ఎవడన్నా అమెరికాలో కనుక ఉంటే వాడి జీతం అది ఫ్రెష్, వాడికి ఎక్స్పీరియన్స్ ఎంత అంటే 0. అప్పుడే అయిపోయింది ఇంజనీరింగ్, జాబ్ వచ్చింది, మినిమం శాలరీ. అదే మన ఇండియాలో ఇటువంటి కంపెనీస్ మనం అనుకున్నటువంటి టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి వాళ్ళలో మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేసిన వాడికి ఫ్రెష్ జాబ్ వచ్చింది అని ఆనందంగా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పినప్పుడు వాడి మీద ఉండేటువంటి శాలరీ ఎంత ఉంటుంది? సంవత్సరానికి సుమారుగా 3.2 lakhs, 3.4 lakhs, 3.5 lakhs అంటే 3.5 లక్షల రూపాయలు యాన్యువల్ శాలరీ. ఇదే మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ తీసుకొని అమెరికా వెళ్ళాడు అనుకోండి, ఈ కంపెనీ తరఫున, వాడికి అక్కడ మేమే ఈ 42 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఒక మనిషిని ఇక్కడ తీసుకుని ఇక్కడ పని చేయించుకుంటే 3.5 లక్షల రూపాయలకు వస్తుంది. అదే మనిషిని ఒక ఫ్లైట్లో పెట్టి బాగా వాడిని ట్రైన్ చేసి కస్టమర్కి ఇస్తే అక్కడ వాడికి మేము మినిమం శాలరీ ఇవ్వాలి. ఇవి మినిమం శాలరీస్. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇంత డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మాకు వచ్చే రెవెన్యూ మొత్తంలో కూడా మాకు వచ్చే అంటే నేను మా కంపెనీ గురించి మార్కెట్ చేయట్లేదు, జనరల్ ఐటీ ఇండస్ట్రీ గురించి చెప్తున్నాను. ఐటీ ఇండస్ట్రీ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఐటీ ఇండస్ట్రీ వల్ల ఇండియా, భారతదేశం అనే కంపెనీకి చాలా మంచి పేరు వచ్చింది. ఎక్కడ పేరు వచ్చిందంటే అన్ని దేశాల్లో నుంచి పేరు వచ్చింది. మన భారతీయులు కనుక లేకపోయినట్లయితే వాళ్ళు ఇంత టెక్నాలజీ రంగంలో ఇన్ని వేల, ఇన్ని లక్షల, ఇన్ని వేల పనులు, ఇన్ని క్రియేటివిటీ, ఇంత ఇన్నోవేషన్ వాళ్ళు చేసే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అయితే ఉన్నాయి కానీ వాళ్ళకి ఇంత ఆలోచన శక్తి, ఇంత హార్డ్ వర్క్ చేసేటువంటి క్యాపబిలిటీస్ మిగతా దేశాల్లో ఎవరికి లేవు. ఇప్పుడు మన వాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్, ఇది మనం సగర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఆల్రెడీ మీరు పొద్దున్న నుంచి వినే ఉంటారు, నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఈ పీపీటీ తయారు చేసిన అతను రాత్రి 3:30 వరకు కూడా మేలుకొని చేశాడు అన్న విషయం కూడా ఇప్పుడు మనోహర్ గారు చర్చ మీరు విన్నారు కదా. మనందరికీ, మన భారతీయులు అంటే నేను ఈ 35 లక్షల మంది గురించి చెప్పట్లేదు, జనరల్గా కూడా మనందరం కూడా
ఎక్కువ మంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళం. ఇంకా ఆలోచిస్తే మనం ఎప్పుడు పుట్టామని మీరంతా ఒకసారి 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఆలోచిస్తే అప్పుడు ఆలోచించి మనం లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళం అని కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఇక్కడ ఉంటారు కూడా. ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు, నేను ఇంటర్మీడియట్ చదువుకున్న రోజుల్లో మా ఫాదర్ శాలరీ 450 రూపాయలు. ఆయన ఫిజిక్స్ లెక్చరర్ ఆ రోజులో, ఒక చిన్న కుగ్రామం. ఇంటర్మీడియట్ వరకు మేము తెలుగు మీడియంలో చదువుకున్నాం. నా బ్యాక్గ్రౌండ్ నేను చెప్తున్నాను. చిన్న కుగ్రామం వేటపాలెం అని ప్రకాశం జిల్లాలో, కరెంటు కూడా లేదు మా చిన్నప్పుడు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో జరిగి మనం అందరికీ కూడా ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే మనం కష్టపడి పనిచేస్తాం, మనం హార్డ్ వర్క్ చేస్తాం. ఎవరైనా మనకు ఒక గోల్ అంటూ ఒకటి పెడితే అది అయిపోయేదాకా చేసుకుంటాం. వరే నువ్వు ఎల్లుండి పొద్దున కల్లా ఇది చేయాలరా అంటే 90% చేయడానికి ప్రయత్నిస్తాం. 95% పీపుల్ మేము చేసామని చెప్పడానికి రెడీగా ఉంటారు. సో హార్డ్ వర్క్ చేయడానికి మన భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు ఎప్పుడు వెనుకాడరు. మీరు ఒప్పుకుంటారా? సో ఈ హార్డ్ వర్క్కి మనకు బాగా అలవాటు పడ్డ వాళ్ళకి తెలివితేటలు కూడా ఉన్నాయనుకోండి. తెలివితేటలతో కూడినటువంటి హార్డ్ వర్క్ ఉంటే వాళ్ళు ఏదైనా చేయగలరు. ఇప్పుడు మనం ఇందాడి నుంచి నేను చెప్తున్న ఎగ్జాంపుల్స్ 35 లక్షల మంది కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వచ్చిన టాప్ క్రీమ్ ఆఫ్ టాలెంట్ ఒక టెక్నాలజీలోనే కాకుండా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా బాగున్నప్పుడు మనలో నుంచి తీసేసి ఒక రూమ్లో కూర్చోబెట్టేసి లైట్లు వేసి మొత్తం ఫుల్ ఫెసిలిటీస్ ఇచ్చేసి బయట జీవితంలో బయట ప్రపంచంతో ఏ సంబంధం లేకుండా చేసి వాడికి 3 పూట్ల వాడికి కావాల్సినవన్నీ సప్లై చేస్తూ, న్యూస్ పేపర్ చదవటానికి లేదు, టీవీ చదవటానికి లేదు, ఇంటర్నెట్ చూడటానికి లేదు, వాడు మామూలుగా పెరిగాడు. ఒక 3 ఏళ్ళు వాడి జీవితం ఎలా యాడ్ అయింది, ప్రపంచంలో ఏం జరిగిందో తెలియదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ 3 సంవత్సరాలు అయిన తర్వాత వాడిని బయటకు తీసుకొచ్చామనుకోండి, మన మధ్య ప్రవేశపెట్టామనుకోండి, వాడికి మనం మాట్లాడుతున్న అనేక మాటలు ఇప్పుడు అర్థం కావు. ఇప్పుడు మనం ఏదో వాట్సాప్ అంటాం, వాడికి అసలు తెలియదు వాట్సాప్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అసలు తెలియదు. అసలు అట్లా చేసుకుంటూ పోతే మనం ఇప్పుడు మాట్లాడుకున్న మన దైనందిన జీవితంలో మనం మాట్లాడుతున్నటువంటి అనేక విషయాలు, ఇంటర్నెట్ దగ్గర నుంచి, వాట్సాప్ నుంచి, SMS దగ్గర నుంచి, మొబైల్ ఫోన్స్ దగ్గర నుంచి, స్మార్ట్ ఫోన్స్ దగ్గర నుంచి, ఈ రైల్వే స్టేషన్కి వెళ్తే టికెట్లు ఎట్లా బుక్ చేసుకోవాలి దగ్గర నుంచి, ఒక RAC అన్న మాట దగ్గర నుంచి, ఇవన్నీ కూడా లాస్ట్ 3, 5, 10, 12, 15 సంవత్సరాల్లో విపరీతంగా మొత్తం మారిపోయింది ప్రపంచం. సో ఎవడన్నా కనుక ఈ ప్రపంచంలో లేకపోతే ఒక 1 year వాడికి అసలు ఏం అర్థం కాదు. తర్వాత ఏం జరుగుతుంది, ఆ మాటలు ఇద్దరు డైనింగ్ టేబుల్లో మాట్లాడుకునేటువంటి సంభాషణ కూడా సరిగ్గా అర్థం కాదు. వాడితే టకటకటకటగా మాట్లాడుతుంటారు. కావాలంటే ఇప్పుడు మీరు వెళ్ళి మన పేరెంట్స్తో, మన ఫాదర్ మదర్తో మనం ఏదైనా మనకు తెలిసిన మాటలు మాట్లాడితే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. అవునా కదా? ఇప్పుడు స్మార్ట్ ఫోన్ బాగుంది కదా అని ఒక 20,000 పెట్టి మీ ఫాదర్కి ఇచ్చారనుకోండి, ఆయన ముందు భయపడతారు, ఆయనకు ఒక వణుకు వస్తుంది. అసలు టచ్ ఫోన్ అంటే అప్పటిదాకా ఏదో గట్టిగా నొక్కుకొని కష్టపడి SMS నేర్చుకున్న ఆయనకి నీకు టచ్ ఫోన్ ఇచ్చాను కదా అని చెప్పి నీకు 20,000 ఉంది కదా అని ఇస్తే ఫస్ట్ ఆయన భయపడతారు, చాలా బాధపడతారు. బాధపడటం అంటే నేను అది వాడగలనా లేదా అని ఆలోచిస్తారు. మనమే అందులో ఉన్న ఫీచర్స్ అన్నీ వాడాం. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక స్మార్ట్ ఫోన్ ఉంది అంటే అందులో ఆ టెక్నాలజీ ప్రకారం దాంట్లో పెట్టినటువంటి వాటిల్లో మనం 10% కూడా వాడమని మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్, దాంట్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ బాగా చదువుకొని ఇంజనీర్స్కే మనకు కావాల్సినంత వరకే వాడుకుంటాం. ఎందుకంటే అంత ఓవర్లోడ్ అయిపోయింది ఇన్ఫర్మేషన్. అది ఇప్పుడు మనం ఏది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. దాని కనుక మనం మాస్టరీ చేసేసి ఇదంతా నాకు తెలిసిపోయింది అనుకున్నటువంటి ఒక 6 monthsలో ఈ మొత్తం టెక్నాలజీ డ్రాప్ అయిపోయి కొత్తది వచ్చేస్తుంది. అసలు ఇప్పుడు ఎవరైనా అసలు ఆడియో క్యాసెట్స్ అనేది ఎవరైనా వాడుతున్నారు? అసలు చాలామంది చూసే ఉంటారు కదా. మనం అంత ఘంటసాల పాటల దగ్గర నుంచి SP బాలసుబ్రహ్మణ్యం హిట్స్ లాగా ఒక్కొక్క దాంట్లో ఒక 6 పాటలు 8 పాటలు ఉంటే అది కొనుక్కొని ఒక టేప్ రికార్డులో పెట్టుకొని రివైండ్ అన్న బటన్ నొక్కి రికార్డ్ చేసి, నలుగురికి మన వాయిస్ రికార్డ్ చేసి, వాళ్ళ వాయిస్ వాళ్ళకి రికార్డ్ చేసి, ఇదంతా ఒక 15 ఏళ్ల క్రితం ఒక వింత. ఒక 15-20 ఏళ్ల క్రితం అసలు ఇంట్లో ఒక VCR ఒక క్యాసెట్ పెట్టుకొని చూడటం అనేది అదొక పెద్ద ప్రివిలేజ్. ఒక మీ ఇంట్లో VCR రికార్డర్ ఉందా అని ఒక 22,000 రూపాయలు ఎవడో అమెరికా నుంచి తీసుకొచ్చి ఇంపోర్ట్ డ్యూటీ కట్టి వాడికి పెట్టి మా ఇంట్లో సినిమా చూపిస్తానంటేనే చాలా గొప్ప. అసలు 1982 వరకు అసలు ఇండియాలో కలర్ టీవీసే లేవు. ఏషియన్ గేమ్స్ వల్ల అసలు కలర్ టీవీ అనేది ఫస్ట్ టైం వచ్చింది. అసలు ఇప్పుడు ఈ రోజున మీ టీవీలో ఎన్ని ఛానల్స్ వస్తుందంటే, మీ టీవీ అందరి టీవీలో కొన్ని 100,000 ఛానల్స్ వస్తాయి, అంతే కదా. సో మన చుట్టూతో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా విపరీతంగా పెరిగిపోయింది. ఒక టెక్నాలజీ గురించి కానీ, మన చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ, ఏ ఛానల్ ఎంతసేపు చూడాలని కానీ, ఏ పేపర్లో ఎన్ని చదవాలని కానీ, ఒక పేపర్లో ఎంత విశేషాలు ఉన్నాయి కానీ, ఒక న్యూస్ పేపరే తీసుకుంటే ఒక 15 ఏళ్ల క్రితం వచ్చిన న్యూస్ పేపరు, ఒక 5 ఏళ్ల క్రితం వచ్చిన న్యూస్ పేపరు, ఈరోజు మనం చదువుతున్న న్యూస్ పేపర్లో ఎంత నాలెడ్జీ, ఎంత అద్భుతంగా, ఎంత స్ట్రక్చర్డ్గా, ఎన్ని మెట్రిక్స్ ఉపయోగించి ఒక నెంబర్స్ పెట్టి, ఏమీ చదవను, ఏమీ పెద్ద నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చూసుకోగానే అనేక విషయాలు బొమ్మల ద్వారా, గ్రాఫుల ద్వారా చూడంగానే అర్థమయ్యేటట్టు వస్తుంది, రావట్లేదా?
అంటే ఇన్ఫర్మేషను పెరిగిపోయింది. ఆ ఇన్ఫర్మేషన్ సామాన్య మానవునికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అనేటువంటిది రోజు రోజుకి పెరగడానికి కారణం కూడా టెక్నాలజీనే. సో టెక్నాలజీతో మనం ముడిపడిపోయినాం. మీరంతా అనుకోవచ్చు మేము టెక్నాలజీ కంపెనీలో పని చేయటం లేదని, కానీ టెక్నాలజీ కంపెనీస్ ద్వారా వచ్చిన అవుట్పుట్స్ని మనమంతా వాడుతున్నాం ప్రతిరోజు, ప్రతి క్షణం. ఒక మొబైల్ ఫోన్ నుంచి, ఒక స్మార్ట్ ఫోన్ నుంచి, ఒక ఇంటర్నెట్ వాడుతున్నామన్నా, ఒక ల్యాప్టాప్ వాడుతున్నామన్నా, ఇన్ఫర్మేషన్ చూస్తున్నామన్నా, అంతేందుకు ఒక 10 ఏళ్ల క్రితం, ఒక 5 ఏళ్ల క్రితం క్రికెట్ మ్యాచ్ లైవ్లో వచ్చేటప్పుడు ఆ స్క్రీన్లో మనకు కనిపించిన విషయాలు ఈ రోజున మనం క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు దాని మీద వచ్చేటువంటి స్టాటిస్టిక్స్ చూస్తే అసలు మనకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఒకప్పుడు, ఇప్పుడు మీరే అప్పుడప్పుడు కొన్ని ఛానల్స్లో 1972లో అయిపోయిన టెస్ట్ మ్యాచ్ బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. ఒక 5 ఏళ్ల క్రితం కూడా చూస్తుంటే ఒక కలర్లో వస్తున్నటువంటి క్రికెట్ మ్యాచ్ కూడా చూడండి. అసలు అక్కడ క్వాలిటీ ఆఫ్ ద స్క్రీన్ ఎట్లా ఉంటుందో. ఇప్పుడు ఈ రోజున ఒక్కసారి వస్తున్నాడు, ఒక బ్యాట్స్మెన్ నడుస్తూ వస్తున్నాడంటే వాడు అక్కడి నుంచి క్రీజ్ నుంచి వచ్చే లోపల ఎన్ని వందల స్టాటిస్టిక్స్ వాడి గురించి వచ్చేస్తున్నాయి. వాడు ఎప్పుడు పుట్టాడే కాకుండా ఎన్ని మ్యాచెస్ ఆడాడు దగ్గర నుంచి, వాడు ఎంత బెస్ట్ క్యాచ్ ఏంటి దగ్గర నుంచి, వాడికి అపోనెంట్స్ ఎవరు, వాడు ఏమిటి, మొత్తం హిస్టరీ అంతా వచ్చేస్తుందంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తుంది. ఒక క్యాచ్ పట్టాడు అంటే అటువంటి క్యాచ్లు ఇంకెవరు పట్టారు దాకా వెంటనే వచ్చేస్తుంది, లేవట్లేదా? ఇదంతా టెక్నాలజీ లేకపోతే లేదు. సో మనమంతా కూడా టెక్నాలజీని అనుభవిస్తున్నాం, టెక్నాలజీని చూస్తున్నాం. టెక్నాలజీ లేకుండా ఎట్లా బతకారు. మిగతా వాళ్ళకు 30-40 ఏళ్ల క్రితం ఈ ప్రపంచంలో మనుషులు ఇవన్నీ లేకుండా ఎలా బతికారా అని మనం క్వశ్చన్ మార్క్ చేసుకుని ఆశ్చర్యపడేటువంటి విషయం కూడా ఇప్పుడు ఉన్నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కనీసం ఒక 10-15 మంది ఇవన్నీ లేకుండా, అసలు ఇంట్లో ఫోన్ అనేది లేకుండా, అసలు ల్యాండ్లైన్ ఫోన్ రావాలంటే 8 ఏళ్ళు వెయిట్ చేయాలి. వాళ్ళకి మనకు 8 సంవత్సరాలు ల్యాండ్లైన్ ఫోన్ కోసం, ఫర్గెట్ అబౌట్ మొబైల్ ఫోన్స్. అంటే అసలు కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళాడు అంటే వాళ్ళ ఇంట్లో ఫోన్ లేదు, వాళ్ళ ఊళ్ళో కూడా 1-2 ఉండుండొచ్చు. అసలు పీపీ అని ఒక మాట ఉండేది, మీరు ఎప్పుడైనా విన్నారా? మా ల్యాండ్లైన్ నెంబర్ ఇది పీపీ అంటే ఆ ల్యాండ్లైన్ నెంబర్ వాడికి పిలిచి ఫలానా వాడి పేరు చెప్తే పరుగు ఎవడో వచ్చి వాడికి చెప్తే వీడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఫోన్లో మాట్లాడచ్చు. ఓకే, దానికి 11 తర్వాత రాత్రి అయితే దానికి 1/4 ఛార్జెస్ అని చెప్పి పెద్ద క్యూలు ఉండేవి, ఎస్టీడీ కౌంటర్లు. సో ఇవన్నీ తలుచుకుంటే అనగనగా ఒక రోజు కథలాగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు అనగనగా ఒకప్పుడు ఇట్లా జరిగేది అట్లా చెప్పుకుంటే ఒక 10 ఇంట్రెస్టింగ్ కథల్లాగా ఉంటాయి. ఓహో ఒకప్పుడు ఇట్లా ఉండేదా, ఒకప్పుడు ఇట్లా ఉండేదా అని. ఇప్పుడు ఇక్కడ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ లాగా ఉండే వాళ్ళకి మాత్రం ఇప్పుడు చెప్తున్న విషయాలే చాలా ఆశ్చర్యంగా ఉండవచ్చు కూడా అనమాట. సో ఇంత అద్భుతంగా పెరిగిపోయి ఇక్కడ తుమ్మితే దగ్గితే మరుక్షణం అమెరికాలో వినిపించేట్టుగా అయిపోయిందంటే ఇంకా అసలు మీకు ఏం కావాలో టెక్నాలజీ ద్వారా అంటే కూడా ఏం కావాలో మనం ఇంకేం కావాలో నాకు తెలియట్లేదు, అన్నీ ఉన్నాయి కదా అని చెబుతూ మళ్ళీ మర్నాటికల్లో అతి కొత్తది వచ్చేసి ఇది కూడా నేను అసలు ఊహించలేదే అనేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే ఈ క్రియేటివిటీ ఇన్నోవేషన్ అనేది ఎంతవరకు వచ్చిందంటే దీనికి అంతం ఏంటి, అసలు దీన్ని ఎంతవరకు దాన్ని లాగచ్చు పీకచ్చు అని ఆలోచిస్తే అది మన ఆలోచన మీద మాత్రమే ఆధారపడింది. ఇప్పుడు ఎట్లా ఉందండి, మీరు ఏదైనా కోరుకోండి అది వస్తుంది. ఒకప్పుడు మనం ఏదో చిన్నప్పుడు మనం ఒక బేతాళ కథల దగ్గర నుంచి ఒక విఠలాచార్య సినిమాల దాకా, ఒక జానపద సినిమాల దాకా, ఒక ఋషులు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమైనాడు, ఇక్కడెక్కడో చేస్తే అక్కడెక్కడ వినపడింది అని అనుకునే మాటలన్నీ ఈ రోజున మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడేదో ఒక దాని మీద ఒక టిక్కని నొక్కంగానే స్మార్ట్ ఫోన్లో అక్కడ వాడికి టక్కని వచ్చేస్తుంది. అది 1 మినిట్ కాదు కదా, 2 సెకండ్స్లో తెలుస్తుందంటే ఇప్పుడు మీరు రిలేట్ చేసుకోండి ఇది ఎంత ఈజీ అయి ఉంటుంది అనేది. ఎవడో ఒక ఋషి ఇక్కడి నుంచి చేస్తున్నా అంటే ఏదో లోకల్ నుంచి దేవుడు ప్రత్యక్షమైనాడంటే ఆ రోజు మనం నమ్మలేదు, అది కథ అనుకున్నాం. ఇప్పుడు ఈ రోజు కూడా ఎవరైనా అట్లా అనుకుంటే మనమే ఆలోచించండి ఒకసారి. ఇక్కడ నుంచి నక్క సెండ్ అని కొట్టంగానే అక్కడ ఎస్ అని వచ్చేసి మనం ఇంకోటి రాసే లోపల మనకు రిప్లై వచ్చేస్తుంది. చుట్టూతో వైర్లు ఏమీ లేవు. సో టెక్నాలజీ అనేది ఇంక ఎంత విపరీతంగా పెరిగిందండి. ఇది మామూలుగా ఎప్పుడున్న ఒక కంపెనీ ఎంత బాగా పనిచేస్తుంది అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఒక 20% బాగుందనో 25% బాగుందనో అని చెప్తాం. అదేవిధంగా టెక్నాలజీ గురించి చెప్పాలంటే టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందంటే అది పర్సంటేజ్లో చెప్పేటట్టు అనిపించట్లేదు. అది ఆల్మోస్ట్ ఈ పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం టెక్నాలజీ డెవలప్మెంట్ ఎంత పర్సెంట్ జరిగిందంటే ఇది నాట్ 20% or 30%, మేబీ 1000% or 2000% పెరుగుతుందా, ప్రతిరోజు పెరుగుతుందా, ప్రతిరోజు మారిపోతున్నామా? ఈ మారిపోతున్న ప్రపంచంలో మనం ఎట్లా బతుకుతాం, అసలు మనం బతకాలి అంటే మనం ఏం చేయాలి? అసలు ఒకప్పుడున్న జాబ్స్ ఇప్పుడు లేవే, ఇప్పుడున్న జాబ్స్ 5 ఏళ్ల తర్వాత ఉండవే. ఇప్పుడు మీరు పేపర్లో చదువుతూ ఉంటారు, ఇప్పుడు అందరూ కూడా ఆటోమేషన్ గురించి మాట్లాడుతున్నారు అని. అంటే మనం ఇదివరకు బ్యాంక్స్ ఒక 20 ఏళ్ల క్రితం బ్యాంక్స్లో ఎటువంటి కౌంటర్స్ ఉండేవి, ఎంతెంత క్యూ ఉండేది, మన పాస్బుక్లు ఏ విధంగా ఉండేవి, పాస్బుక్లో రాసి మనకేమన్నా అసలు అర్థమయ్యేవి కదా, పాస్బుక్ అప్డేట్ చేసుకోవటం ఏంటి, ఇట్లాంటివన్నీ కొంతమంది చూసుంటారు. ఇప్పుడు అసలు బ్యాంకుకి లాస్ట్ టైం మీరు ఎప్పుడు వెళ్ళారంటే కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళని వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు బ్యాంకుకి ఎందుకు వెళ్ళాలి, మొత్తం అంతా కూడా ఆటోమేషన్ అయిపోయి మొత్తం బ్యాంక్ మొబైల్ ఫోన్స్లో నుంచి మొత్తం అంతా జరిగిపోతున్నటువంటి
పరిస్థితి ఇట్లా ఉంది. ఇట్లా ఉన్నప్పుడు మరి ఏమైంది, ఆ రోజుల్లో ఆ బ్యాంకుల్లో అక్కడ క్లర్క్స్గా ఆఫీసర్స్గా ఉన్న వాళ్ళందరి జాబ్స్ మరి ఏమైపోయినాయి? ఇప్పుడు వాళ్ళు అట్లాంటివి ఏం చేయట్లేదు, వాళ్ళందరి ముందు కంప్యూటర్లు వచ్చేసాయి. ఇట్లా ఏదైతే కంప్యూటర్ ఒక మెషిన్ తయారు చేసి తీసుకెళ్తుందో ముందుకి, ఎక్కువ అన్ని మెషిన్సే రోబోస్ లాగా చేసేస్తుంటే ఇంకా ఇంతమంది ఇన్ని లక్షలు ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశం లాంటి కంట్రీలో మనందరికీ అసలు ఉద్యోగాలు ఉంటాయా, ఉంటే మనకి ఎటువంటి ఉద్యోగాలు ఉంటాయి అనేటువంటి భయం కూడా ఇప్పుడు ఈ మధ్య వస్తుంది. మోర్ అండ్ మోర్ టెక్నాలజీ అభివృద్ధి వల్ల మనం మోర్ అండ్ మోర్ ఏదైతే మనం ఆటోమేట్ చేసేసేయచ్చో, ఏదైతే ఆటోమేటెడ్గా చేసేది, ఇప్పుడు రైల్వే రిజర్వేషన్ సిస్టమ్స్ దగ్గర నుంచి ఆర్ఏసీ కన్ఫర్మేషన్స్ వరకు మొత్తం కంప్లీట్గా మీకు ఆటోమేషన్ అయిపోయినాయి. అంటే ఆ జాబ్లన్నీ పోయినట్టే కదా. లేకపోతే అవన్నీ చేయడానికి ఎన్ని వందల మంది ఉండేవాళ్ళు, ఎన్ని తప్పులు చేస్తుండేవాళ్ళు, ఎన్ని సంవత్సరాల తర్వాత డిలేస్గా ఉండేవి. ఇవన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్కసారి భయం వేస్తుంది. ఒక 5 ఏళ్ల తర్వాత మన నెక్స్ట్ జనరేషన్కి వెళ్తే మనకే ఇంకో 5 ఏళ్ల తర్వాత మనం ఇప్పుడు చేస్తున్న జాబ్ ఉంటుందా, ఉంటే అసలు ఆ జాబు ఎలాంటి డెఫినేషన్ ఉంటుంది, అసలు మన మనుషులు అన్న వాళ్ళు ఎటువంటి పనులు చేస్తారు? ఇది ఒక భయంతో కూడినటువంటి ఒక విషయం, ఒక పాజిటివ్గా వస్తున్నటువంటి భయం. అంటే అంత డెవలప్ చేస్తుంది, ఇంత డెవలప్ అవుతున్నప్పుడు మరి అంతా ఆటోమేట్ అయిపోతుంటే ఇంతమందికి ఎందుకు? అది ఒక డెఫినెట్గా రావాల్సినటువంటి ఒక భయం. సో అందుకని మనం అందరం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ ప్రపంచంలో, ఈ ఫ్యామిలీలో, ఈ ఆర్గనైజేషన్లో అందరూ కూడా ఎక్కడో వచ్చాడు ఏదో పని చేస్తూనే ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్లో మనం రెలవెంట్గా ఉండాలి అంటే మన స్కిల్ ఏముండాలి అనేది మనం ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఆలోచించుకోవాల్సిన విషయం. రేపు పొద్దున మనం మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ ఆఫీస్ వాళ్ళు మనకు పిలిచి ఏం చెప్తారో అని భయం ఉండాలి. ఏం చెప్తారు, మరి నీ జాబ్ ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఉండదు, ఇదే లాస్ట్ 1 మంత్ అని చెప్తే మనం ఏం చేయాలి? అట్లా కాకుండా నువ్వు నా ఆర్గనైజేషన్లో ఉండాలి అని ఎవరైనా చెప్పించుకోవాలి అంటే మన దగ్గర ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి, మన దగ్గర మిగతా వాళ్ళకి లేనటువంటి ఒక స్కిల్ ఏదో ఉండాలి, కనీసం మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్ అన్నా ఉండాలి, నేర్చుకోవాల్సిన ఆరాటం అన్నా ఉండాలి. సో మనం ఎప్పటికీ కూడా మనం బతుకున్న నాళ్ళు కూడా ఇంకా నేను నేర్చుకునేది ఇంకా ఏమీ లేదు అని ఏ రోజైతే అనుకుంటామో ఇంకా ఆ రోజు నుంచి ఇంకా మన జీవితంలో ఇంకా చాలా నష్టాలు కష్టాలు రాక తప్పవు. ఎందుకంటే మనకు జాబే ఉండదు. ఎవరన్నా ఆర్గనైజేషన్లో నేను నేర్చుకోలేను అంటే వాళ్ళు ఏం చేయగలరు? నువ్వు కనీసం నేర్చుకుంటాను అంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. ఓకే, నీకు నెక్స్ట్ 1 వీక్, నెక్స్ట్ 15 days కొత్త టెక్నాలజీలో నువ్వు టెక్నాలజీ నేను ఉన్న ఐటీ గురించే చెప్పట్లేదు, ఇప్పుడు నేను జనరల్గా చెప్తున్నాను. మీరందరూ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఉద్యోగాల్లో చాలా విషయాలు కంప్యూటర్స్ చేసేసుకుంటున్నప్పుడు మీరేం చేస్తారు మీ ఆర్గనైజేషన్కి అనే ప్రశ్న మీలో ప్రతి వాళ్ళు ప్రతిరోజు వేసుకుంటూ ఉండాలి. నేను రేపు పొద్దున రెలవెంట్గా ఉండాలి అంటే నాకు ఏంటి, నాకు స్పెషాలిటీ ఏంటి, నా స్కిల్ ఏంటి, ఎందుకు నన్ను కూర్చోబెట్టుకుని జీతం ఇస్తారు అంటే దానికి కావాల్సింది ఒక్కటే, లెర్నింగ్, ఎబిలిటీ టు లెర్న్ న్యూ థింగ్స్ క్విక్లీ. నేను నేర్చుకోగలను. నేను మీ బాస్కి కూడా చెప్పాల్సిందంటే, ఈరోజు నాకు రాదండి, నాకు టైం ఇవ్వండి, నేను నేర్చుకుంటాను. ఆ టైం కూడా నాకు సంవత్సరాలు నెలలు అక్కర్లేదు, వారాలు కూడా అక్కర్లేదు, కొన్ని నేర్చుకోవడానికి. ఫ్యూ డేస్ టైం ఇవ్వండి, ఏం చదవాలో చెప్పండి, ఏం ప్రూవ్ చేయాలో చెప్పండి, నేను వచ్చి మీకు చూపిస్తాను అనేటువంటిది కంటిన్యూస్గా మనం లెర్నింగ్, ఎబిలిటీ టు లెర్న్ న్యూ థింగ్స్ క్విక్లీ విత్ ఎ స్మైలింగ్ ఫేస్. అది ఏడుస్తూ కాదు, నువ్వు ఏడుస్తూ కూర్చొని చేస్తే మీరు అట్లాంటి వాళ్ళు కూడా ఆర్గనైజేషన్లో అక్కర్లేదు. కష్టమైన వచ్చినా సరే మీరు నవ్వుతూ స్వీకరించగలిగే వాళ్ళు ఎక్కువ మంది కావాలి. సో మన రోజుకి కూడా మనకు కష్టాలు ఉంటాయి. కష్టాలంటే మామూలుగా ఉండేటువంటి ఈది బాధలు కాదు, మనకు రెలవెన్స్, ఈ సమాజంలో మనం ఉండటానికి, మనం కొంత సంపాదించడానికి. ఎందుకంటే సంపాదించడం అన్నదే ఒక క్రైటీరియా కాకపోయినా మనం బతకాలంటే ఎంతో కొంత సంపాదించాలి కదా. అయితే జీవితం అంటే సంపాదించడమేనా నేను చెప్పట్లేదు. జీవితం ఉండాలి అంటే ఎవరో మన పూర్వీకులు కొన్ని తరాలకు సంబంధించిన ఆస్తి మనకి ఇస్తే అది వేరే విషయం. చాలామంది అట్లాంటి వాళ్ళు కాదు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది కాదు కదా. మనం సంపాదించుకోవాలి, కనీసం మనం బతికి ఉండటానికి ఉండాలి అనే దానికి ముఖ్యంగా లెర్నింగ్. ఎందుకంటే ప్రతి వాళ్ళం కూడా 10th క్లాస్ చదివాం, ఇంటర్మీడియట్ చదివాం, బీఎస్సీ చదివాం, బీఈ చదివాం. అక్కడ మనం ఏమైతే మనం చదువుకున్నామో ఈ రోజున మనం మన ఆర్గనైజేషన్లో చేస్తున్నటువంటి దానికి మనం చదువుకున్న దానికి ఏమైనా సంబంధం ఉందని ఒకసారి ఆలోచించుకోండి. మీరు 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో, బీఎస్సీలో చదువుకొని ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాల్లో మీరు అప్పుడు నేర్చుకున్నది ఇప్పుడు ఏమైనా వాడుతున్నారా? అసలు ఎంతవరకు అది ఉపయోగపడుతుంది? మీరు ఏవో చాలా చదివారు, మీరు హిస్టరీ చదివారు, పాలిటిక్స్ చదివారు, ఎకనామిక్స్ చదివారు, మ్యాథమెటిక్స్ చదివారు, ట్రిగ్నామెట్రీ చదివారు, సైన్స్ స్క్వేర్ థీటా గురించి చదువుకున్నారు, లంబకోణ త్రిభుజం గురించి చదువుకున్నారు, ఏవో చదువుకున్నారు కదా. వాటన్నిటి గురించి ఈ రోజున మనకి ఏమన్నా అవుతుందా? మరి ఈరోజు మనమైతే కొత్తగా నేర్చుకోకపోతే రేపు పొద్దున ఏమొస్తుంది అనేది ఎంతసేపు చెప్పినా కూడా నేను చెప్పే ఒక పాయింట్ ఈ లెర్నింగ్ గురించి. అది అర్థమైంది కదా అందరికీ?
సో మనమంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా, ఆవేదనగా, ఒక రకమైనటువంటి బాధతో కూడినటువంటి ఇన్స్పిరేషన్తో సెల్ఫ్ మోటివేటెడ్గా మనం మన జీవితాలని మన కోసం, మన ఫ్యామిలీల కోసం తప్పనిసరిగా చేసుకోవాల్సిన విషయం. కొత్త విషయాల మీద ఆసక్తి, కొత్త విషయాలు నేర్చుకోవాల్సినటువంటి ఆగత్యము, అది తప్పనిసరిగా మనం ఫాలో అయి తీరాలి అన్నటువంటి తీర్మానము, అవి లేకపోతే మన జీవితము ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ ప్రపంచంలో అసలు ఈజీ జాబ్స్ అనేవి లేవు. కొంతమంది అనుకుంటారు వాడి జాబ్ ఎంత హ్యాపీగా ఉంది, వీడి జాబ్ ఎంత హ్యాపీగా ఉంది. అసలు హ్యాపీగా ఉండే జాబ్స్ అనేవి ఏమి ఉండవు. అన్ని జాబ్స్ కష్టమే అనుకుంటే అన్ని జాబ్స్ తేలికే. అంతేగాని ఒకటి మీద పడి ఆడవలసిన అవసరం అయితే అసలు డెఫినెట్గా లేదు. వాడేదో హాయిగా ఉన్నాడు, వాడేదో చూసుకున్నాడు, వాడు చెప్తాడు. ఎవడైతే మీరు హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నారో వాడు ఒక్కసారి తలుపు కొట్టి అడుగు, వాడు చెప్తాడు వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడో, ఎంత హ్యాపీగా లేడో అనేది. సో అందువల్ల అసలు ఎప్పుడు కూడా మీరు ఈ ప్రలోభంలోకి నాకన్నా వాడు బెటర్ అని కానీ, నేను చేసే జాబ్ కన్నా అది ఈజీ అని కానీ, నేను చేసే జాబ్ కన్నా అదేదో చాలా గొప్పదని కానీ మాత్రం మీ మనసులో నుంచి తీసేయండి. అన్ని జాబ్స్లో ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతి జాబ్లో నుంచి కూడా మీరు ఆనందాన్ని పొందొచ్చు, ప్రతి జాబ్లో కూడా. సో అది ఒకటి బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే, మనం లైఫ్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయంలో ఒక ఇంగ్లీష్ వర్డ్ బ్యాలెన్స్. మనం చాలాసార్లు వినే ఉంటాం, హీజ్ ఎ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ అండి, షీ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ అండి అని చాలా వింటాం. ఇప్పుడు చాలా బ్యాలెన్స్డ్ మనిషి అండి అంటే ఏమని అర్థం అవుతుంది మీకు? వీడు బ్యాలెన్స్డ్ అంటే అర్థం ఏంటి? అంటే వీడితో కొంచెం పాజిటివ్ రాగానే నా అంత వాళ్ళు లేడు అనుకోవటం, ఏమాత్రం కొంచెం కష్టం వచ్చినా కుంగి కృషించి నశించిపోవటం, ఈ ఎక్స్ట్రీమ్స్లో కూడా లేకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి మనిషి అన్నవాడు. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం, మనంతా విన్న విషయమే. ఇక మనం ఇక్కడున్న వాళ్ళలో స్టూడెంట్స్ ఎంతమంది పైకెత్తండి? చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈరోజు మీరు స్టూడెంట్స్, కొద్ది రోజుల్లో మీరు కూడా ఏదో ఒక జాబ్లో మీరు చేస్తారు. అప్పుడు మీకు 3 లైఫ్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనేది, ఒకటి, మనం ఉద్యోగం చేస్తున్నామంటే ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఉంటుంది. మనం ఏ కంపెనీలో పనిచేస్తున్నా కూడా ఆ కంపెనీకి మనం పనిచేస్తున్నాం, వాడు మనకు జీతం ఇస్తున్నాడు, మనం పనిచేస్తున్నాం, అది ఒక లైఫ్. ఆ లైఫ్ ప్రిడామినెంట్గా ఎక్కువగా ఉంటుంది. మనకు 5 days వీక్, 6 days వీక్ అనుకున్నా ప్రతిరోజు కనీసం 8 hours, 9 hours, 10 hours ప్రతిరోజు చేస్తూ ఉంటాం. సో 35 ఏళ్ళు, 37 ఏళ్ళు మన ఉద్యోగం చేస్తున్న నాళ్ళు ఈ పని చేస్తూనే ఉంటాం. సో మనకు ఒక బాస్ ఉంటాడు. మనం ఒక ఆఫీస్కి వెళ్ళారంటే మనం ఎవరికో రిపోర్ట్, అన్లెస్ మీరే ఒక కంపెనీకి అధినేత అయి ఉండి మీరే కనుక చేస్తే తప్ప మిగతా వాళ్ళందరికీ బాసులు ఉంటారు కదా. మనం ఎవరికైతే రిపోర్ట్ చేస్తామో వాళ్ళే మన బాస్, రిపోర్టింగ్ మేనేజర్ ఎవరికి ఉండడు. నువ్వే కంపెనీ పెట్టుకుంటే నువ్వే బాస్ కాబట్టి నీకు ఉండడు. అది అట్లాంటి చాలా తక్కువ జరుగుతాయి కదా, ఉండద్దని నేను చెప్పట్లేదు. కానీ వాళ్ళు కూడా ఎవరైతే కంపెనీలు స్టార్ట్ చేస్తారో వాళ్ళకి బాసులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో డబ్బులు అప్పు తెచ్చి స్టార్ట్ చేస్తారు, ఇన్వెస్టర్స్. ఇదే కొద్దిమందికి వాళ్ళ తాతలు సంపాదించిన డబ్బులతో కోట్లు ఉంటే బిగిన్ చేయటం అనేది వేరే విషయం. కానీ చాలామందికి మంచి మంచి ఐడియాస్ ఉంటాయి. ఎవరి కింద పనిచేయడం దానికి నేనే ఎంటర్ప్రెన్యూర్గా ఉందాం అనేటువంటి అభిప్రాయాలు ఉంటాయి, చాలా మంచిది. వాళ్ళు ఉద్యోగాల కోసం అడగకుండా నేనే ఉద్యోగాలు ఇస్తాననేటువంటి పరిస్థితిలో ఉంటారు. కొత్త ఐడియాస్ ఉంటాయి, చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఇది ఎంటర్ప్రెన్యూర్స్. అట్లాంటి కొద్దిమందికి కూడా వాళ్ళకి ఎవరైతే డబ్బు స్పాన్సర్ చేస్తారో వాళ్ళకి బాసులు, అంతే కదా. ఓకే, ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నంతసేపు ఉండేటువంటి ఒక లైఫ్ని మనం ఏమనుకుంటున్నాం? ప్రొఫెషనల్ లైఫ్ అంటున్నాం, అంతే కదా. ప్రొఫెషనల్ లైఫ్, అది ప్రొఫెషన్, యూఆర్ ఎర్నింగ్ మనీ. ఓకే, ఇది తీసేస్తే ప్రొఫెషనల్ లైఫ్ కాకుండా ఇంకా మనం యాజ్ అన్ ఇండివిజువల్ మనకి ఇంకేం లైఫ్ ఉంది? పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్. ఒకసారి ఈ రెండు గురించి కూడా ఆలోచిద్దాం. మనకు ఫ్యామిలీ ఉంటుంది కదా, పెళ్ళి కాని వాళ్ళకు కూడా ఫాదరు, మదరు, సిస్టరు, బ్రదరు, అదొక ఫ్యామిలీ కదా. పెళ్ళి అయిన తర్వాత భార్య, భర్త, పిల్లలు, ఇదొక ఫ్యామిలీ కదా. సో మనకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, మనకు ఫ్యామిలీ లైఫ్ ఉంది, అర్థమైంది కదా. ఈ 2 లైఫ్స్ కాకుండా 3వ లైఫ్ మన ఓన్ లైఫ్ ఉంది. కాసేపు మన ఫ్యామిలీని కూడా పక్కన పెట్టండి, ఆ భర్త, భార్య, కొడుకు, నాన్న, తల్లి, అదంతా ఓకే, అదంతా చుట్టుపక్కల ఉంది. అసలు నేననేవాడిని ఒకటి ఉన్నాను కదా, నేననేవాడిని బాగుంటే కదా అసలు మా ఫ్యామిలీకి నేనైనా ఉపయోగపడగలిగేది. నేననేవాడిని బాగుంటే కదా మా ఆర్గనైజేషన్కి నేను ఏదైనా లాభాలు చేకూర్చగలిగేది. అసలు నేననేవాడిని ఎట్లా ఉన్నాను? అసలు నేను ఎవడిని? అసలు ఇది నేను
అనేటువంటిది స్వార్థంతో నేను అంటలేదు. అసలు నేను అనేటువంటిది ఒక లైఫ్. నేను పడుకున్నాను అంటే నేను ఒక్కడే పడుకున్నాను, నేను అన్నం తింటున్నాను అంటే నేను ఒక్కడే అన్నం, నాకు సంబంధించిన విషయం. నేను ఒక పుస్తకం చదువుకున్నాను అంటే నేను చదువుకున్నాను. ఇట్లా కొన్ని విషయాలు మనకు మాత్రమే సంబంధించినవి ఉంటాయి, అవునా కదా? సో మనకంటూ ఒక లైఫ్ ఫస్ట్ ఉండాలి కదా, ఆ లైఫ్ బాగుండాలి కదా. ఆ లైఫ్ బాగున్నప్పుడే మనం ఒక ఫ్యామిలీ లైఫ్కి కానీ ఒక ప్రొఫెషనల్ లైఫ్ కానీ మనం ఏదైనా కొంచెం చేయగలుగుతాం, అంతేనా కదా? ఓకే. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రతి వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ లైఫ్, ఒక ఫ్యామిలీ లైఫ్, ఒక పర్సనల్ లైఫ్ అనేది 3 లైఫ్స్ ఉంటాయి. ఈ 3 లైఫ్స్ పక్కన మీరు రాసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ మాట బ్యాలెన్స్. ఈ 3 లైఫ్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. మనం బతుకున్న నాళ్ళు కూడా ప్రొఫెషనల్ లైఫ్ బాగా ఉండాలి, ఫ్యామిలీ లైఫ్ బాగా ఉండాలి, నేను బాగుండాలి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి బాగా లేకపోయినా మిగతా 2 పనులు చేయవు. ఆలోచించుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ లైఫ్ బాగా లేదనుకోండి, మీ ఫ్యామిలీ లైఫ్ అసలు ఏమీ బాగాలేదు, ఏవో చాలా కష్టాలు నష్టాలు చాలా జరుగుతున్నప్పుడు మీరు ప్రొఫెషనల్ లైఫ్లో అంత బాగా చేయలేరు. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి ఇంట్లో పిల్లవాడికి 104 జ్వరము, తండ్రికి ఇంకేదో ప్రాబ్లము, 3,000 రూపాయలు అప్పు ఇస్తావా లేదా అని పరిస్థితుల్లో మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ రోజు మీరు కంట్రిబ్యూట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మన మనుషులం కదా, మన మనసు అనేది అంతగా మనం పెట్టుకోలేము. ఎట్ ద సేమ్ టైం ఆ రోజు కూడా మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా మీ నుంచి మీ బాస్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే వాడు మీకు జీతం ఇస్తున్నాడు కదా, మీకు శాలరీ ఇస్తున్నాడు అంటే వాడికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అక్కడ మీరు 2 బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్. ఒకటి విడిచిపెట్టి ఇంకో చోటుకి వెళ్తే ఆ లైఫ్ ఇంక లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, నేను బాగా పనిచేస్తాను, రోజుకి 8 గంటలు కాదు, 10 గంటలు కాదు, 12 గంటలు కాదు, నేను రోజుకు 14 గంటలు పనిచేస్తాను, 5 డేస్ వీక్ కాదు, 6 డేస్ వీక్ కాదు, 7 డేస్ వీక్ కూడా నేను ఆఫీస్లోనే కూర్చుంటాను, నేను ఎప్పుడు కూడా నేను ఆఫీస్ పనులే చేసుకుంటాను, నా కస్టమర్సే ఇంపార్టెంటు, నేను రాత్రింబవళ్ళు ఆఫీస్ కోసమే పనిచేస్తాను అని మీరు ఒకవేళ అనుకుంటే మీ బాస్ బహుశా ఆనందపడచ్చు. ఎందుకంటే మీరు మీ టైం అంతసేపు ఆఫీస్లో కూర్చుంటున్నారు, చాలా ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు, కస్టమర్స్ని అంత ఆనందపడుతున్నారని ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించుకోండి. అటువంటి పరిస్థితుల్లో వారానికి 5 రోజులు 5 డేస్ వీక్లో ఉన్నప్పుడు 6 డేస్ ఆఫీస్కి వెళ్ళినా, 7 డేస్ ఆఫీస్కి వెళ్ళినా, 9 అవర్స్ పర్ డే చేయాల్సినప్పుడు 12 అవర్స్ 14 అవర్స్ చేసినా, ఎప్పుడూ ఆఫీసు అనుకునే వాళ్ళ ఇంట్లో ఆ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు కదా. సో ఆ ఫ్యామిలీ లైఫ్ని కనుక మీరు పక్కన పెట్టి ప్రొఫెషనల్ లైఫ్లో నాకు ప్రమోషన్లు వస్తాయి, నాకు ఎక్కువ ఇంక్రిమెంట్స్ వస్తుంది, నన్ను అమెరికా పంపిస్తారు, నాకు ఇంకా డబ్బులు వస్తుంది అనేటువంటి 1 వే డైరెక్షన్లో కనుక వెళ్తే ఏమవుతుందంటే కొన్ని రోజులకి నీకు తొందరగా మిగతా వాళ్ళకు రానంత ఫాస్ట్గా ప్రమోషన్ వస్తుంది. ఆ ప్రమోషన్ లెటర్ చూపించడానికి ఇంటికి వచ్చినప్పుడు నీకు డైవోర్స్ వస్తుంది కదా. సో మనకు కావాల్సింది ప్రమోషను, నో డైవోర్స్. ప్రమోషన్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేట్టుగా ఇంట్లో ఉండాలి, కానీ ప్రమోషన్ లెటర్ చూపించుకోవడానికి కూడా విలువ అనేటువంటి పరిస్థితి వస్తే మనం ఎంత దారుణం అనేది చెప్పడం కోసం చెప్తున్నాం. అంటే ఫ్యామిలీ లైఫ్ ఇంపార్టెంటు, ప్రొఫెషనల్ లైఫ్ ఇంపార్టెంటు. ఈ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండటం అనేదే మనిషి ప్రజ్ఞ. బాగా ఆలోచించుకోండి ఒక విషయం. ఎట్ ద సేమ్ టైము ఆ 2 ఎగ్జాంపుల్ని అటువైపు కూడా తీసుకెళ్ళారనుకోండి, ఎప్పుడు సెలవులు పెడుతూ అబద్ధాలు చెబుతూ ఎక్కడికో వెళ్తూ ఆఫీస్ వాళ్ళకి సరిగ్గా చేయకుండా 9 అవర్స్ ఉండాల్సిన చోట 6 అవర్స్కి వెళ్ళిపోతూ కొత్త అబద్ధాలను సృష్టిస్తూ ఇంట్లో వాళ్ళతోనే ఉంటూ ఇంట్లో వాళ్ళతో వర్కింగ్ డేస్లో కూడా కలిసి టీవీ చూస్తూ ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు ఇంట్లోనే సంపాదించున్నప్పుడు ఆ ప్రొఫెషనల్ లైఫ్కి వెళ్తే వాడు సంతోషించకపోగా నీ జాబ్ పోవచ్చు. ఇట్లాంటి వాళ్ళు నాకు అక్కర్లేదు అనుకోవచ్చు కదా. సో అది ఇంకో ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ 2. సో అక్కడ మీకు తెలిసిపోయింది 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. నేను ఆఫీస్లో మా బాస్ చేత ఫస్ట్ క్లాస్ అనిపించుకోవాలి, ఇంటికి వచ్చిన తర్వాత నా భార్య చేత, భర్త చేత, తండ్రి చేత, తల్లి చేత శభాష్ మా మంచి కొడుకున్నాడు, మా మంచి భర్త ఉన్నాడు, మంచి భార్య ఉన్నాడు అని అనిపించుకోవాలి అని చెప్పడం బ్యాలెన్స్ అని తెలుస్తుంది. చాలా వరకు ఈ 2 గురించి మీరు ఈజీగా రిలేట్ చేసుకోవచ్చు. ఇక 3వది నేను చెప్పినటువంటి నా లైఫ్, నా పర్సనల్ లైఫ్ అనేటువంటి విషయాన్ని చాలామంది చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తారు. మనమంతా కూడా ఇక్కడున్న వాళ్ళలో మోర్ దాన్ 95% ఆఫ్ ద పీపుల్ మన గురించి నెగ్లెక్ట్ చేసుకుంటున్నాము అని ఫస్ట్ మనం నమ్మాలి. ఫస్ట్ మనం తెలుసుకోవాలి మన గురించి మనం ఏం చేసుకోవట్లేదు. మన గురించి ప్రతి వాళ్ళకి ఎవరన్నా ఇక్కడ మీకు మైక్ ఇచ్చి ఇక్కడ మేము నుంచోబెట్టి ఇక్కడ 200 మందిని కూర్చోబెడితే ఎక్సర్సైజు దాని యొక్క బెనిఫిట్స్ గురించి లెక్చర్ చెప్పినట్టు దంచేస్తాం అందరం. మనం అదే ఎక్సర్సైజు వారానికి కనీసం 5 రోజులన్నా చేస్తున్నామా చేయటం లేదా అని అడిగితే తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, అవునా కదా.
ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ అని తెలుసు, ఎక్సర్సైజ్ వల్ల ఉపయోగపడేది మనమేనని తెలుసు, మనం గనక బాగా లేకపోతే మన ఫ్యామిలీకి మనమే ఉపయోగపడలేము అని తెలుసు, మనకు గనక బాగా లేకపోతే మన ఆర్గనైజేషన్ కూడా మనం వెళ్ళి మన కస్టమర్స్ని చూడలేము అని తెలుసు, కానీ మనం సరిగ్గా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం లేదు. ఇది మన చేతుల్లో ఉన్నటువంటి విషయం. దానికి ఏదో ఒకటి నేను బిజీ అండి ఎప్పటిదాకా బిజీ? ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు నువ్వు 2 ఏళ్ల క్రితం వచ్చి ఉండాల్సిందని చెప్పినప్పుడు అసలు బిజీ అంటే ఏంటో తెలుస్తుంది. ఏంటి అసలు ఇవన్నీ నీ రీడింగ్స్ ఇట్లా ఉన్నాయంటే ఇంకోసారి తీసుకోండి అని చెప్పి మళ్ళీ ఇంకోసారి కట్టినా కూడా రీడింగ్స్ అట్లాగే ఉన్నప్పుడు ఇంకా అప్పుడు ఎంత బాధపడ్డా కూడా ఎంత ఎమర్జెన్సీ వస్తుందో అనేటువంటి ఒక భయం అనేది కనుక మీకు కలగకపోతే అసలు నేను అనేవాడి గురించి మీ డిక్షనరీలో ఉండదు. రోజు కనీసం 7 గంటలు బాగా చాలా సంతోషంగా నిద్రపోవాలి అని తెలిసి ఉండి కూడా కొంతమంది తెలియకపోవచ్చు. తెలిసిన తర్వాత కూడా 11:30కి వచ్చే సీరియలే చూడాలి అని అనుకుంటున్నప్పుడు నువ్వు నిద్ర కూడా సరిగ్గా పోవటం లేదన్నప్పుడు ఆ నిద్ర యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు తెలుస్తుంది? 38 ఏళ్లకే నీకు ఇంకా నువ్వు రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందని ఎవరైనా చెప్పినప్పుడు వస్తుంది. ప్రతిరోజు ఉన్న 24 గంటల్లో కనీసం 7 గంటలు బ్రహ్మాండంగా అద్భుతంగా నిద్రపోకపోతే మిమ్మల్ని మీరు మీ పర్సనల్ లైఫ్లో ఏమి బాగు చేసుకోకుండా ఉండేటువంటి పరిస్థితి వస్తుందని తెలిసినప్పుడు కనీసం మనం 7 గంటలు నిద్రపోతున్నామా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం. 7 గంటలు నిద్రపోతున్నామంటే అది ఊరికైనా లైట్ ఆపేసి కళ్ళు తెరుచుకొని పడుకోవడం కాదు. 7 గంటలు సాలిడ్గా నాకు ఇంకేం తెలియదు నేను ఎట్లా నిద్రపోయినాను, నేను పడుకున్నానంటే మళ్ళీ లేస్తే 7 గంటల తర్వాత లేస్తాను అనేటువంటి స్టేజ్లో అది కనీసం మన గురించి మనం చేసుకోవాల్సిన ఒక విషయం. నెంబర్ 2, కనీసం మన రోజుకి 4 లీటర్ల వాటర్ అన్నా తాగుతున్నామా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. 4 లీటర్ల వాటర్ ఏ బాడీ, ఏ దేహం, ఏ శరీరంలో ప్రతిరోజు పోదో వాడి జీవితంలో కొంత కోల్పోతున్నాడు. వాడు ఎప్పుడు జీవితంలో డాక్టర్ల దగ్గరికి వెళ్ళక తప్పదు. మనకు ఫ్రీగా ఉన్నటువంటి విషయం అంటే ఇప్పుడు మినరల్ వాటర్ వచ్చింది కాబట్టి ఇది కూడా అంత ఫ్రీ కాదు, కానీ జనరల్గా మనం ఆడుకునే మాటలు నీళ్ళు అనేది ఫ్రీ అనేది కనీసం మేము చిన్నప్పుడు నీళ్ళు అంటే ఫ్రీ, బావిలో నుంచి తోడుకోవటం, ఎవరన్నా బావిలో నుంచి తోస్తే 2 చేతులు దోషంలో పెట్టి తాగటం అనేది తెలిసినటువంటిది. ఇప్పటికీ కూడా మినరల్ వాటర్ వచ్చినా అది కాస్ట్లీ అయినా సరే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి మనిషి, ప్రతి అడల్ట్, ఇక్కడున్న ప్రతి వాళ్ళు కూడా ఒక 24 అవర్ లైఫ్ సైకిల్, ఒక 24 అవర్ పీరియడ్లో 4 లీటర్ల వాటర్ని లోపలికి పంపించకపోతే మీరు మీ యొక్క దేహానికి న్యాయం చేయటం లేదు అని కనీసం తెలుసుకోండి. ఇంతవరకు తెలియకపోతే ఈరోజు నమ్మండి. దాన్ని ఇంకో రకంగా చెప్పాలి అంటే 4 లీటర్ల వాటర్ని లోపలికి పంపించుకుంటూ ఉంటే మీ జీవితంలో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవకాశాలు బాగా తగ్గిపోయి బహుశా 10% డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తేమో 90% వాటర్ ఎట్లా తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎంత తాగాలి అన్న విషయం తెలిసి ఒక మంచి అవగాహన కనుక ఉన్నట్లయితే దాని బెనిఫిట్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవి చిన్న విషయాలు. ఒక్కొక్కసారి మనం ఎక్కడో చదివే ఉంటాం, వాటర్ థెరపీ గురించి చదివే ఉంటాం, ఎవరో చెప్తే టీవీలో వినే ఉంటాం. మనం పాటిస్తున్నామంటే మనం చాలా తక్కువే అని చెప్పాలి. కారణాలు అనేక ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఉమెన్ ఏదో ఒక కారణం మీద వాళ్ళు వాటర్ తగ్గిస్తారు. వాటర్ ఎక్కువ తాగితే మేము బాత్రూమ్కి ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందన్న బాధతోటి వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ శరీరానికి చాలా నష్టం చేసుకుంటున్నారు అనేది ఒక మాట చెబితే మీరు అర్థం చేసుకోండి. ఇంకొక విషయం వాటర్ గురించి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే 4 లీటర్లు తాగమన్నారని ఫుల్ స్టాప్ కాదు, అది సెమికోలన్. ఎప్పుడు తాగాలి అనేటువంటి క్వశ్చన్ చాలామందికి తెలియదు. అసలు ఎప్పుడు తాగకూడదు అదేం ప్రశ్న? వాటర్ ఎప్పుడు తాగకూడదు అని కూడా ప్రశ్న ఉంటుందా? ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. సో 4 లీటర్ల వాటర్ తాగితే సరిపోదు. 4 లీటర్ల వాటర్ ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగకూడదు అనేటువంటి ఒక విషయం తెలిస్తేనే ఈ టాపిక్ మీద మీకు పూర్తిగా అవగాహన ఉన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి దీన్ని నేను ప్రస్తావిస్తున్నాను. బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే వాటరు పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే వాటర్ తాగాలి. నెక్స్ట్ క్వశ్చన్, పొట్ట ఎప్పుడు ఖాళీగా ఉంటుంది? మనం తిన్నటువంటి ఆహారం పూర్తిగా జీర్ణం అయిన తర్వాత పొట్ట ఖాళీగా ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఒక్కొక్క ఫుడ్ తిన్నప్పుడు ఎంతసేపు పడుతుందండి జీర్ణం కావటానికి అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సింపుల్గా సమాధానం చెప్పాలంటే మనం నిన్న రాత్రి డిన్నర్ చేసాం, తర్వాత ఏం చేస్తాం? కాసేపు టీవీ చూడటం ఏదో పడుకుంటాం. కనీసం 7-8 అవర్స్ అయిపోయింది. పొద్దున్న లేచాం.
పొద్దున్న లేచినప్పుడు 100%, నిన్న రాత్రి డిన్నర్ చేసింది జీర్ణం అయిపోవటం 100%. ఎవరికైనా మీరు నాన్ వెజ్ తిన్నా, ఫ్రూట్స్ తిన్నా, రైస్ తిన్నా, చపాతీ తిన్నా, ఏం తిన్నా సరే రాత్రి తిన్నటువంటి డిన్నరు పొద్దున మీరు లేచేటప్పటికి జీర్ణం అయిపోవటం 100%. అంటే అప్పుడు పొట్ట ఖాళీగా ఉంది. సో మీకు 24 గంటల్లో ఒక స్లాట్ కనిపిస్తుంది. ఏది? మీరు పొద్దున లేచిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయక ముందు, మళ్ళీ నోట్లో కనీసం బెడ్ కాఫీ లాంటిది కూడా పంపించక ముందు పొట్ట ఖాళీగా ఉంటుందని ఒక స్లాట్ దొరికింది. రెండో స్లాట్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు 8కో, 8:30కో, 9కో. మామూలుగా మనం తినేటువంటి ఇడ్లీ, వడ, దోశ అట్లాంటి బ్రేక్ఫాస్ట్, బ్రెడ్లు కూడా ఒక 2 గంటల్లో జీర్ణం అయిపోతాయి జనరల్గా, 2 అవర్స్లో. అంటే మీరు ఇక్కడ 8:30 కనుక బ్రేక్ఫాస్ట్ చేస్తే 10:30 కల్లా మీరు తిన్న బ్రేక్ఫాస్ట్ జీర్ణం అయిపోయింది. అంటే 10:30 నుంచి మళ్ళీ లంచ్ తినే లోపల మళ్ళీ ఖాళీగా ఉంది. అది రెండో స్లాట్ మీకు రోజులో. అంటే మీకు ఈ 4 లీటర్లు ఎప్పుడెప్పుడు పంపించాలి అంటే చెప్తున్నా. ఎప్పుడెప్పుడు పంపించాలి అంటే పొట్ట ఖాళీగా ఉండాలి. పొట్ట ఎప్పుడు ఖాళీగా ఉంటుందంటే పొద్దున్న లేవగానే ఖాళీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిన 2 అవర్స్ తర్వాత లంచ్కి ముందు ఖాళీగా ఉంటుంది. సేమ్ థింగ్, లంచ్ అయిపోయిన 2 అవర్స్కి మళ్ళీ డిన్నర్కి ముందు ఖాళీగా ఉంటుంది పొట్ట. ఈ 3 పీరియడ్స్లో మీరు తాగేటువంటి ఆ వాటర్ని పంప్ చేయాలి. మీరు ఎంతైతే వాటర్ తాగాలి అనుకుంటున్నారో, 4 లీటర్లు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందులో 50% ఆఫ్ 4 లీటర్స్ ఎంత? ఆ 2 లీటర్స్ పొద్దున బ్రేక్ఫాస్ట్కి ముందే అయిపోవాలి. 2 విడతల్లో 1+1. అంటే మీరు రేపటి నుంచి పొద్దున్నే లేవటంతోనే బ్రష్ కూడా చేసుకోకుండా, బ్రష్ చేసుకుంటే మంచినీళ్ళు తాగలేం. బ్రష్ చేసుకున్న పేస్ట్ ఒకసారి మీకు నాలుక మీద, పళ్ళ మీద ఉన్నప్పుడు ఇంకా వాటర్ మహా కష్టపడి తాగితే ఒక 1/2 గ్లాస్ తాగుతారేమో అంతే. మీరు 1 లీటరు బాటిల్ తీసుకొని పొద్దున్న లేవటంతోనే బ్రష్ కూడా చేసుకోకుండా ముందు పంపించేసారు లోపలికి. అది ఫస్ట్ 1 లీటర్. ఆ తర్వాత మీరు మిగతా అన్నీ చేసుకోండి. ఇదంతా ధావనం చేసుకోండి, షేవింగ్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, మిగతా పనులు చేసుకోండి, పేపర్ చదవండి, ఒక గ్యాప్ ఇవ్వండి, ఒక 1.5 అవర్స్. అప్పుడు మళ్ళీ ఇంకొక 1 లీటర్ తాగండి. అప్పటికి 1+1 2 లీటర్స్, అంటే 50% ఆఫ్ యువర్ నార్మల్ కోటా ఆఫ్ 4 లీటర్స్ పర్ డే బ్రేక్ఫాస్ట్ ముందు అయిపోయింది మీకు. ఇక మిగిలినవి ఇంకా 2 లీటర్స్. మనకు 2 స్లాట్స్ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్య ఒకటి, లంచ్కి డిన్నర్కి మధ్య ఇంకో స్లాట్ ఉంది. అక్కడ 1 లీటర్ 1 లీటర్. డిఫరెన్స్ ఏంటంటే మార్నింగ్ తాగేటువంటి ఆ 1+1 2 లీటర్స్ ఎట్ ఏ టైం టకటకటకటకటకటకటకటకట మొత్తం 1 లీటర్, ఒక 3-4 మినిట్స్లో మొత్తం 1 లీటర్ బాటిల్ తీసుకొని మొత్తం తాగేసేయండి. సెకండ్ లీటర్ కూడా మటకటకటకటకటకటకట మొత్తం 2 లీటర్స్ సెకండ్ బాటిల్ కూడా తాగేసేయండి. ఇక 3వ లీటరు 4వ లీటరు అప్పుడప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్య, లంచ్కి డిన్నర్కి మధ్య మీరు తాగేటువంటి వాటరు కొంచెంగా తీసుకోండి. దీనివల్ల మీరు రోజుకి చాలాసార్లు యూరినేట్ చేయాల్సి వస్తుంది. ప్రతిసారి యూరిన్ పాస్ చేసేటప్పుడు మీరు బాగా మీరు చాలా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ఆ వాటర్తో పాటు, ఆ యూరిన్తో పాటు మీకు లోపల ఉన్నటువంటి అనేక అనవసరమైనటువంటివన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇది ఒక్కటి కనుక మీరు లైఫ్లో చేయగలిగితే వాటరు, డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సినటువంటి ప్రాబబిలిటీ బాగా తగ్గిపోతుందని ఒక విషయం మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. చెప్పుకుంటూ పోతే ఇక అనేక విషయాలు చెప్పుకోవచ్చు మనం. అంటే ప్రొఫెషనల్, ఇప్పుడు ఈ 3 లైఫ్స్లో ఎక్కడైనా చెప్పుకోవచ్చు. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో అనేక కొన్ని గంటలు ఈ విధంగా మాట్లాడుకోవచ్చు. మనం మంచి విషయాలు తెలుసుకోవాలన్న ఆరాటం ఉండాలి. ఎవరు మంచి విషయాలు చెబుతున్నా చేవాటి వైపు ఇవ్వాలి. ఫైనల్గా మనం సంతోషంగా ఉండాలి అంటే మనం 2 గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరితో టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం, మనం ఎటువంటి బుక్స్ చదువుతున్నాం. జీవితంలో మనం బాగుపడాలంటే ఈ 2. మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది మన ఫ్రెండ్స్, మన బుక్స్ అని ఎందుకు అంటున్నానంటే ఫ్రెండ్స్ కూడా ఇంటికి వెళ్ళిపోతారు 10:30కో 11కో ఎప్పుడో ఒకసారి. అప్పుడు మనం ఒక్కళ్ళే ఉంటాం, అందరూ నిద్రపోతుంటారు. అప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరంటే మన బుక్స్ కూడా మూసేసిన తర్వాత మన థాట్స్. ఓకే, సో మనం చాలా జాగ్రత్తగా మన ఫ్రెండ్స్ అనే వాళ్ళని ఎంచుకోవాలి. ఇది మీరు అందరూ వినే ఉంటారు, ఇది కొత్త ఏం విషయం కాదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఒకసారి ఆలోచించుకోండి. మీ జీవితంలో ఎంత టైం ఎటువంటి వాళ్ళతో మీరు స్పెండ్ చేస్తున్నారు. ఎందుకంటే బాగా అండర్లైన్ చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మన జీవితంలో మనకు చాలా అరుదైనటువంటి రిసోర్స్ అనే మాట వింటారు కదా. రిసోర్స్, ఒక కంపెనీలో రిసోర్స్ అంటే ఒక డబ్బు అనేది ఒక రిసోర్స్ అవ్వచ్చు, మూలధనం. అసలు ఏంటి మీకు చాలా ఇంపార్టెంట్ రిసోర్స్ మనందరికీ ఏమిటి అంటే మన టైం మన రిసోర్స్. మన టైం
మనం ఏ విధంగా స్పెండ్ చేస్తున్నాము అనే దాని మీద మన జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెక్స్ట్ ఒక 1 అవర్ ఫ్రీగా ఉంది, ఇప్పుడు మీకు రావాల్సిన లెక్చరర్ క్లాస్లో రాలేదు, ఒక 1 అవర్ ఫ్రీగా ఉందంటే ఆ 1 అవర్లో మీరు ఏం చేస్తారు? ఆ 1 అవర్ అంటే ఆ 60 మినిట్స్లో ఏం చేస్తారు అంటే 3600 సెకండ్స్ మీకు వచ్చాయి. అదొక రిసోర్స్ వచ్చింది. ఆ 3600 సెకండ్స్ని మీరు ఏ విధంగా ఉపయోగించుతున్నారు? ఏ పోచుకోలు మాటలు మాట్లాడుకుంటున్నారు? ఏ సినిమా పుస్తకాలు చూస్తున్నారు? ఎవరిని తిడుతున్నారు? ఎవరు వెనకాల అనకూడని మాటలు అంటున్నారు? ఇవన్నీ ఈ విధంగా టైం వేస్ట్ చేసుకుంటున్నామా? ఈ 3600 సెకండ్స్ నాకు అనుకోకుండా వచ్చినటువంటి దాన్ని నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ మాటలు వింటున్నాను? ఏ పుస్తకం వాళ్ళు రిఫర్ చేసిన పుస్తకంలో ఒక పేజీ అన్నా చదవగలుగుతున్నానా? ఒక మంచి మాటను నేను ఎవరితోనో షేర్ చేసుకోగలుగుతున్నానా? ఒక మంచి ఆలోచనలో నేను నివసిస్తున్నానా? ఇవి మన జీవితాన్ని డిఫైన్ చేస్తాయి. ఇది తేలిక మీరు కొట్టిపారేయద్దు. ఇది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు గుర్తొచ్చేది మీకు పూర్తిగా ఆనందం కలిగించే విషయాలు, మీ మంచి ఫ్రెండ్స్, మీరు చదివిన మంచి బుక్స్, మీకు వచ్చిన మంచి థాట్స్ మాత్రమే. మిగతావన్నీ వేస్ట్. అందుకని గర్వంగా నాకు ఫేస్బుక్లో 7600 మంది ఫ్రెండ్స్ ఉన్నారని కానీ, నేను రోజుకు 252 SMS మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు ఇచ్చాను కానీ ఎవరైనా ధైర్యంగా చెప్తే వాళ్ళు తల వంచుకోవాల్సిన విషయం. అంటే వాళ్ళు చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారని మీరు నిర్భయంగా, నిర్మోహమాటంగా చెప్పుకోవడానికి మీరు ఏం సందేహించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీకున్న టైంలో మీరు అస్సలు చేయొద్దని చెప్పట్లేదు. మీరు 272 మెసేజ్లు ఇస్తారా, 27 మెసేజ్లు ఇస్తారా, 4 మెసేజ్లు ఇస్తారా అనేది కూడా ఒకసారి చూసుకోండి. వచ్చినంత మాత్రాన ప్రతిసారి అది టింగ్ అనగానే మీరు వెళ్ళి చూడాలా? మీరు ఎంతో ముఖ్యమైన పనిలో ఉన్నారు, మీరేదో ఒక పీపీటీ తయారు చేస్తున్నారు, ఒక లెక్చర్లో ఉన్నారు, వెంటనే ఒక టింగ్ అనగానే ఆ SMS అంత ముఖ్యమా? అసలు SMS లేకుండా మనం బతకలేదా? ఫోన్లే లేకుండా బతికామని ఇందాకే అనుకున్నాం కదా. ఇంటర్నేషనల్ బిజినెస్సే అసలు ఫోన్లు ఏమీ లేకుండా చేసిన రోజుల్లో ఉన్నటువంటి మనం ఇట్లా ఎందుకు దాసోహం అంటూ ఎవడో ఎక్కడో ఎవరికో ఫార్వర్డ్ చేసిన మెసేజ్ని మనం చూడటమే కాక ఇంకో 20 నిమిషాలు ఇంకో 600 మందికి పంపించాలంటే తహతహ ఎందుకు? దానివల్ల మన టైంను పూర్తిగా నాశనం చేసుకోవటం లేదా? మీరు వేస్ట్ చేసుకున్న టైం మీ జీవితంలో ఎప్పటికీ తిరిగి రాదు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. సో మనం ఆలోచించాల్సిన విషయం, మనకున్న టైంని మనం ఎంత బాగా ప్లాన్ చేసుకుంటున్నాం. టైం మేనేజ్మెంట్ అనేది ఒక సబ్జెక్టు, ఒక MBA వాళ్ళకి ఒక సెమిస్టర్ సబ్జెక్టు, ఒక 4 క్రెడిట్స్ సబ్జెక్టు. అసలు టైం అంటే ఏంటి, టైం వాల్యూ ఏంటి, టైం ఎలా చేసుకోవాలి, టైంని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎన్నింటికి లేవాలి, ఎన్ని మీటింగ్స్ పెట్టుకోవాలి, మీటింగ్లో ఎంతసేపు మాట్లాడాలి, మాట్లాడిన విషయాలు ఏ విధంగా దానికి మొత్తం మినిట్స్ ఆఫ్ ద మినిట్స్ రాసుకోవాలి, దానికి డేట్స్ ఎట్లా వేసుకోవాలి, ఇదంతా కూడా ఒక ప్రణాళికలకంగా ఉన్నటువంటి జీవితమే ఒక అద్భుతమైన జీవితం. ఏం చేస్తారు ఈవేళ ఏముందిలేండి అనే వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ కాలేరు. ఇవాళ ఏంటి మీ ప్లాన్ అంటే ఏదో జరుగుతుంటుంది, ఎవరో వస్తుంటారు, ఏదో మాట్లాడుతుంటారు, వాడి జీవితం కూడా ఏదో అయిపోతుంది. ఓకే, నేను ఆ కోవకే చెందుతాను అంటే ఓకే, దట్స్ ఫైన్. బట్ మనం ఇక్కడ కూర్చున్నారు, మీరంతా మహామూలమైనటువంటి వాళ్ళందరూ చెప్పిన మాటలు వింటున్నారు అంటే నేను మామూలుగా ఆర్డినరీగా ఉండాలనుకోవట్లేదు, నేను ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలనుకుంటున్నాను. నేను 10% ఆఫ్ ద పీపుల్ కోవలో ఉండాలనుకుంటున్నాను, వీలైతే టాప్ 1%లో ఉండాలనుకుంటున్నాను. అంటే నాకు ఎటువంటి భావాలు రావాలి, నాకు ఎటువంటి ఆలోచనలు రావాలి, నేను ఎటువంటి మాటలు మాట్లాడాలి, నేను ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని మీరు పునః మళ్ళీ మంచి విషయాల్ని ఎన్నిసార్లైనా మీరు పునరావృతం చేసుకోవచ్చు. ఒక మాట విన్నాం కదా అంటే వేమన పద్యాలని మనం 3వ క్లాసులోనే విన్నాం. మరి ఇప్పుడు వేమన పద్యం ఈ రోజున కూడా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? దాంట్లో ఉన్నటువంటిది, దాంట్లో ఉన్న తాదాత్మ్యత, దాంట్లో ఉన్నది ఇంకా మనం పూర్తిగా అనుభూతి చెందలేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎవరికన్నా ఏదైనా 4 విషయాలు చెప్పాలంటే ఒక 5వ 6వ సుమతి శతకంలో పద్యాలు, ఒక 5వ 6వ వేమన శతకంలో పద్యాలు చూసుకొని చెప్పినా కూడా 3 hours లెక్చర్ హాయిగా చెప్పుకోవచ్చు. ఏమీ లేకపోయినా ఒక 1/2 hour తన కోపమే తన శత్రువు అన్న ఒక పద్యం సుమతి శతకంలో తెలుసుకొని 1 hour హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో. చెప్పండి నెక్స్ట్ లైను. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు. ఎవరైనా కూర్చొని ఏ ఒక్క లైన్ అన్నా తీసుకొని దాని గురించి మీరు ఆలోచించుకోండి. భాస్కర శతకంలో పండితులైన వారు దిగువందగనుండగా అల్పుడొక్కడు దండత పీఠం ఎక్కిన ఆ బుధ ప్రకరంబులకేమి ఎగ్గగన్ కొండొక కోతి చెట్టు కొనకొమ్మనుండగా కింద గండ భేరుండ మదేవ మత్తకరీంద్రములుండవే చేరి భాస్కర. ఇది మనకు ఒక భాస్కర శతకం, ఒక భర్తృహరి సుభాషితం, ఒక బమ్మెర పోతన గారి పద్యాలు, ఒక భాగవతం లాంటిది. ఇది అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేను ఏ మతం వాడిని, ఏ కులం వాడిని, ఇవన్నీ పూర్తిగా అనవసరం. మన సాహిత్యం అంత గొప్పది, మన దాంట్లో ఉన్న విలువలు అంత గొప్పవి.
ఏమీ అర్థం కాకపోయినా కూడా జస్ట్ మనకు ఉన్నటువంటి మన తెలుగులో ఉన్నటువంటి ఆనందం ఏంటంటే అర్థం అయిన పద్యాలని సంతోషించవచ్చు, అర్థం కాకపోయినా కూడా దాంట్లో ఉన్నటువంటి అలంకారాలతో సంతోషించవచ్చు. ఒకే సమాసంతో శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాశ లకాశ ఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామ్ర సామర వాహిని శుభాకారత ఒప్పు నన్ను మది కానగ ఎన్నడు కలుగు భారతి. అంటే ఈ మొత్తం ఇది మన తెలుగులో ఉన్నటువంటిది. ఇది ప్రతి అక్షరం లఘువు గురువులో లఘువు గుడువు అనేటువంటి దాంతో చేసుకొని అన్ని లఘువులు సర్వ లఘు కంద పద్యాల్లో చిన్న చిన్న పద్యాల్లో మీరు మన భాగవతం పద్యంలో దానికి ఏమి మీకు అర్థం తెలియాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో ఈ విధంగా మీరు ఏదో ఒక ప్యాషన్తో ఏది సాధించాలన్నా అది ఇట్లా ట్రై చేసామనేటువంటి విషయంతో కాకుండా దాన్ని పూర్తిగా 100% దానికి మీరు ప్రాధాన్యత ఇస్తూ ఎప్పుడన్నా ఏమన్నా ఇది ఎట్లా ట్రై చేస్తున్నారంటే 90% పర్వాలేదండి, 99% పర్వాలేదని అన్న వాళ్ళు సక్సెస్ కాలేరు. నేను 100% నేను ఇస్తున్నాను, నేను ఇది చేయాలంటే 100% ఇస్తున్న వాడే సక్సెస్ అవుతాడు. 99.9% ఇస్తే సక్సెస్ కాలేడు. 1983లో అసలు అంతవరకు ఇండివిజువల్గా భారతదేశంలో ఒక క్రీడాకారునికి ఇండివిజువల్ పథకాలు అనేవి లేవు. ఈ మధ్య లాస్ట్ 10 ఏళ్లలో కొన్ని పిస్టల్ షూటింగ్స్లో వాటిల్లో వచ్చాయి. 1983లో అందరూ వినే ఉంటారు పీటీ ఉషా. ఓకే, పీటీ ఉషా 1983 ఒలింపిక్స్లో 4th పొజిషన్లో వచ్చింది. బ్రాంజ్ ఎవరికి ఇస్తారు? థర్డ్ పొజిషన్కి 4th పొజిషన్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ చూస్తే 0.02 సెకండ్స్. 0.02 సెకండ్స్లో పీటీ ఉషా భారతదేశంలో మొట్టమొదటిసారి ఇండివిజువల్ క్రీడాకారునిగా ఒక పథకం వచ్చేటువంటి అవకాశం వచ్చింది. అది 4th పొజిషన్ 0.02 సెకండ్లో పోయినప్పుడు ఆమె నేను ఇంకొంచెం బాగా పరిగెత్తినట్లయితే వచ్చి ఉండేదేమో అనుకున్న దానికి, నాకున్న సర్వస్వం నేను ఇచ్చాను, నేను 4th రాలేకపోయినాను అనుకున్న దానికి చాలా తేడా ఉంది. ఇంకా నేను అంతకన్నా నేను చేయలేను, నాకున్న మొత్తం దాంట్లో పోలిస్తే ఆ 0.02 సెకండ్స్ని మాత్రం నేను అధిగమించలేను, ఎందుకంటే నా మ్యాక్సిమం నేను ఇచ్చేసాను అని అనుకున్నప్పుడు ఒక రకం మనం వింటున్నాం అనుకోండి ఆమె చెప్పే మాటలు. ఇంకో రెండోది వచ్చి ఒక్కసారి నేను ఇంకా లాస్ట్ 10 మీటర్స్ అప్పుడు ఒక్కసారి ఇట్లా చూశాను, నాకు పక్కన ఉన్నవాడు ఎంత దూరం వచ్చాడో అక్కడ నాకు 0.01 సెకండ్ పోయిందనో 0.02 సెకండ్స్ పోయిందంటే ఒక లైఫ్ టైం ఆమె పేరెంట్స్ ఆమె ఫ్యామిలీ మెంబర్స్ మనమంతా భారతీయులు కూడా ఆమె చేసిన తప్పు గురించి మనం మాట్లాడుకుంటాం కదా. ఇంకొంచెం ఏం పోయింది ఇప్పుడే చూడాలా, చూడకపోతే ఏమైంది, ఇట్లా అనేక మాటలు వస్తాయి కదా. సో ఎప్పుడన్నా ఎవరన్నా ఎక్కడన్నా సరే అట్లా చేసి ఉన్నట్లయితే నేను ఇట్లా అయ్యి ఉండేవాడిని అనేటువంటి పరిస్థితి ఎప్పుడు మనకు తీసుకురావద్దు. నో, ఒక చోట ఉన్నాము అంటే అక్కడ మనం 100% ఇచ్చాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అంటే దాని మనసులో ఇంకేం లేదు, నేను చెప్పాలనుకున్న మాటలు అంతే. ఇంక నేను అలా ఆలోచించుకుంటే అనేక మెసేజెస్, అనేక కస్టమర్ ఎస్కలేషన్స్, వీకెండ్ వస్తుంది, రంజాన్ అయిందా, ఏదో ఒకటి గుర్తు చేసుకుంటే వస్తుంది. అప్పుడు నేను మీకు 100% ఇవ్వలేను. నేను ఇక్కడ ½ అన్ అవర్ మాట్లాడానా 1 అవర్ మాట్లాడేది ఇంపార్టెంట్ కాదు. నేను మిమ్మల్ని మీ హృదయాల్లోకి నా హృదయంలో చొప్పించేటట్టుగా ఏమన్నా 2 మాటలనే చెప్పానా అనేది చెప్పాలి అంటే నేను ఇక్కడ 100% నేను ఉన్నానా, ఇప్పుడు ఈ రోజున నేను ఇప్పుడు ఈ క్షణంలో ఉన్నానా. మనకు టైము మన జీవితం అంటే ఒక 80 ఏళ్ళు 100 ఏళ్ళు అని తీసుకుంటే ఇప్పుడు ఈ రోజున నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 57 ఏళ్ళ వాడిని అనుకోండి. నా 57 ఏళ్ల జీవితంలో నాకు గతం ఉంది, నాకు భవిష్యత్తు ఉండొచ్చు. 100 ఏళ్ళు అనేదో 90 ఏళ్ళు అనేదో 80 ఏళ్ళు అనేది ఒక పరిణామం ఉంటే నాకు 56 సంవత్సరాల 364 రోజులు అయిపోయినాయి. ఇంకా బహుశా ఎంత ఉంటుందో తెలియదు కానీ కొంత ఉంటుంది అని నేను భవిష్యత్తు అనుకుంటే ప్రతి క్షణం ఇప్పుడు నేను ఏదైనా చేయాలంటే ఎప్పుడు చేయగలను, ఇప్పుడు చేయగలను. కొంచెం పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, అది పాస్ట్ అయిపోయింది. అక్కడ నేనేమో చేయకుండా నేను వేస్ట్ చేసుకుంటే అది పోయినట్టు, నా జీవితంలో ఒక పార్ట్ వేస్ట్ అయినట్టు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని రాబోయే దాని గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడున్నది వేస్ట్ అయినట్టు. ఎప్పటికప్పుడు మీరు ఒకసారి చూసుకుంటే ఇన్నేళ్ళు అన్నేళ్ళు అని కాకుండా జరిగిపోయినటువంటి కొన్ని క్షణాలు, కొన్ని కోట్ల క్షణాలు అయిపోయినాయి, ఇంకా కొన్ని లక్షలో కొన్ని కోట్లో ఉన్నాయి. కానీ మనం ఎప్పుడన్నా ఏదైనా చేయగలిగేది మాత్రం ఈ క్షణంలో మాత్రమే. ఈ క్షణంలో కనుక మనం చేయకపోతే అది పాస్ట్ టెన్స్ అయిపోయిన తర్వాత నేను చేయలేదని చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి. నాకు 2-3 క్షణాలు వచ్చాయండి, అక్కడ నేను ఏం వేస్ట్ చేస్తాం, ఎవరైనా ఎందుకు వేస్ట్ చేస్తారని ఆలోచిస్తే 2 బాధలు భయాలు. ఈ 2తో మనం వేస్ట్ చేసుకుంటాం. ఒకటి మనం అయిపోయినటువంటి దాని గురించి చూసుకొని మనం బాధపడుతుంటాం,
అయ్యో అట్లా అయింది, ఈ ప్రమోషన్ నాకు రాలేదు, అది ఇక్కడ రాలేదు, నేను లేట్ అయినాను బాస్. ఇవి అయిపోయిన విషయాల్లో మనం చేసిన తప్పులో ఒప్పులో ఏదో వాడు ఇట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, నేను ముందు వస్తే వాడు నన్ను నిలబడలేదు, నాకు వీడు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, వాడికి లేటుగా వచ్చి ఏదో ఒకటి అయిపోయిన దాని గురించి బాధపడుతూ మన ప్రజెంట్లో కొంత మనం ఖర్చు చేసేసుకుంటాం. అవునా కదా? ఒకటి. రెండు, మరి రాబోయే విషయాన్ని గురించి ఆదుద్దా, వస్తుందో రాదో. రైల్వే స్టేషన్ దాకా వెళ్తే రైలు ఉంటుందో ఉండదో, బయటికి వెళ్తే ఆటో వస్తాడో రాడో, ఇప్పుడు ఇంటర్నెట్ పైన ఉంటుందో లేదో, నా వైఫై పాస్వర్డ్ ఎవరైనా మార్చేశాడో లేదో, ఏదో ఒకటి రాబోయే విషయాల గురించి ఆదుర్దా వస్తుందో రాదో, వస్తుందో అసలు నువ్వు చేస్తూ. ఇది మెయిన్గా ప్రతి వాళ్ళు ఎక్కువ మంది పర్సంటేజ్ పీపుల్ అయిపోయిన విషయాల గురించి బాధ, రాబోయే విషయాల గురించి భయము, ఆందోళన, ఆదుర్ద. వీటిల్లో మనకున్న ప్రజెంట్ మూమెంట్ అనే దాని మొత్తాన్ని ఈ రెండిటితో మనం ఖర్చు చేసేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మనకున్న మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్ ఏంటంటే మన టైము, నా టైం అంటున్నాం. ఆ టైంలో ఏం చేస్తున్నావు? బాధ, భయం. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? రాబోయే దాని గురించి ఆదుర్ద వల్ల నీకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఏదైనా కనీసం నువ్వు ప్లాన్ చేస్తున్నావు అనుకో, రేపు పొద్దున వెళ్ళాల్సిన మీటింగ్ ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నాను అనుకో, అది ఇప్పుడు నీ ప్లాన్, నీ పని చేస్తున్నావు. కానీ వెళ్తే వస్తుందా రాదా, ఏమవుతుంది, వీడు వచ్చాడా, ఇది ఆదుర్ద. సో గుర్తుపెట్టుకోండి, ఆదుర్ద వల్ల ఉపయోగం జీరో. బాధ, అయిపోయిన విషయాల గురించి ఎంత భయంకరమైన, ఎంత భయానకమైన వాటి గురించి మీరు టైం స్పెండ్ చేసే భయంకి వాల్యూ జీరో. అయిపోయిన విషయాల్లోకి జరిగినటువంటి బాధల వల్ల మీరు ఏదైనా తృప్తి పొందాలి అంటే ఒక్కటే, ఆ బాధ నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందా? జరిగింది, తప్పు చేశాను, ఆ తప్పు చేసిన దాంట్లో నేనేమన్నా నేర్చుకోగలడానికి ఉందా? సో దట్ ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండడానికి నాకు ఏమన్నా అది ఉండదు. ఆలోచించుకోండి కొద్దిసేపు, అది రాసుకోండి, మననం చేసుకోండి, శ్రవణం చేసుకోండి, నలుగురికి చెప్పండి, అది ఉపయోగం. అంతేగాని ఊరికినే కూర్చొని బాధపడటం, ఊరికనే కూర్చొని ఆందోళన చేయటం మనం అంతా కూడా తగ్గిస్తే మన జీవితాలు, మన ఫ్యామిలీ అంతా చాలా సుఖ సంతోషాలతో ఉంటాయని అనుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. తెలుగు ఈయనకి రాదుట, మనం నమ్మాలి. ఎంత అద్భుతమైన తెలుగు చెప్పారో. సరే గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకు జీవితంలో ఒక అన్నయ్య, స్ఫూర్తి ప్రదాత. కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే మూర్తి గారు ప్లీజ్ కూర్చోండి. ఎవరికైనా ఉంటే 3-4 క్వశ్చన్స్ వి విల్ ఆన్సర్.